ఈరోజు టాపిక్ వచ్చేసి నిత్య జీవితంలో సంపూర్ణ జీవన విధానం. మానవుడు మరి భూమి మీద ఈరోజు నిరంతరం ఆలోచించేది, నేను సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలి, నా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, నేను ఆనందంగా జీవించాలి. ఈ మూడిటి కోసమే కదా మనం ధ్యానం చేస్తుంది. నిజం చెప్పండి, ఈ సెషన్లోకి వచ్చింది ఈ మూడిటి కోసమేనా? లేదంటే ఎన్నొద్దు, నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి, ధ్యానం అంటే ఆధ్యాత్మిక సాధన, వేరే ఏం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి హ్యాండ్స్ రేజ్ చేయండి. రామకృష్ణ గారు మీరున్నారు, నాకు తెలుస్తుంది. అది నేను డే 1 డే 2 లోనే గమనించా. ఓకే, అంటే మనం ఇక్కడ కొన్ని కొన్ని రియల్ గా మాట్లాడుకుందాం. ధ్యానంలోకి నేను ఆధ్యాత్మికంగా నన్ను నేను తెలుసుకొని నా జీవితాన్ని ఆధ్యాత్మిక ప్రయాణం వైపు పయనింపు చేసుకోవాలనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు రియల్ గా? వశిష్ఠ మేడం, ఓకే. ప్రభా గారు, ఇంకా? రైట్. ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే చాలా మంది ధ్యానంలోకి ఫస్ట్ 3 కొటేషన్స్ ఉంటాయి: ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సర్వశక్తిదాయిని, ధ్యానం సకల భోగకారిణి. ధ్యానం చేస్తే రోగాలన్నీ తగ్గుతాయి, అది నిజమే, కాదంటలేదు. కానీ ధ్యానానికి రోగాలకి సంబంధం లేదండి. రోగాలకి మన కర్మలకి సంబంధం ఉంది, గుర్తుపెట్టుకోండి. రోగాలకి మనం చేసే కర్మలు. ఇక్కడ 2 రకాల రోగాలు ఉంటాయి. ఒకటి తాత్కాలిక వ్యాధులు, రెండోది దీర్ఘకాలిక వ్యాధులు. ఈ దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా మరి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్పినట్టు కర్మ సిద్ధాంతం ప్రకారం పూర్వజన్మ పాపకృతం వ్యాధి రూపేణ పీడితే, గత జన్మలో మనం చేసిన కర్మలే ఈ జన్మలో మనం రోగాలకు అనుభవిస్తూ ఉంటాం. గత జన్మలో ఒకరితో ఫైట్ చేశాము, అప్పుడు వాడు ఒక కాలు తీసేసాము, ఈ జన్మలో వీడి కాళ్ళు లేకుండా ఆ యొక్క అనుభవాన్ని తీసుకోవటానికి ఈ భూమి మీద మనకి చాలా మంది ఆ చూస్తూ ఉంటాం. కళ్ళు లేని వాళ్ళని, ఆ మరి అట్లాగే ఆ కాళ్ళు లేని వాళ్ళని చూసి జాలి పడుతూ ఉంటాం. అంతకుముందు నేను కూడా జాలి పడేవాడిని. ఇప్పుడు జాలి పడటం సానుభూతి ఏం లేదు. వాళ్ళు చేసుకున్న కర్మను వాళ్ళు అనుభవిస్తున్నారు. ఆ కర్మను కడుక్కోవటానికి, దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వటానికి ఆ యొక్క జన్మను తీసుకొని మళ్ళీ ఈ రోజు ఈ భూమి మీద వాళ్ళ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటారు. ప్రతిదీ కూడా మానవుడి జీవితం అంతా కూడా, లైఫ్ అంతా కూడా కర్మ సిద్ధాంతం మీదే ఉంది. దానికి భగవద్గీతలో మరి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు రెమెడీ? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. చెప్పండి ఒకసారి, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే నువ్వు చేసుకున్న భౌతికంగా శరీరానికి మరి డస్ట్ పడితే స్నానం చేస్తున్నాం. మరి మనకి ఎన్నో జన్మల్లో నుంచి కర్మలు ఉన్నాయి మన సూక్ష్మ శరీరంలో, కారణ శరీరంలో, మరి మహాకారణ శరీరంలో. ఆ రుగ్మతలన్నీ కూడా, బ్లాకేజెస్ అన్ని కూడా ఉంటాయి. అవన్నీ తీసుకొని మనం ఈ భూమి మీద ఏ తల్లి కడుపును పుట్టాలి, ఏ తండ్రి కడుపును పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, మన జీవిత నిర్దేశ చక్రం అంతా కూడా ముందుగానే నిర్ణయించబడి మనం జన్మ తీసుకోవడం జరుగుతుంది. అది మనకి జన్మ తీసుకున్నంత వరకు మనకి ఎరుకలో ఉంటది. ఎప్పుడైతే ఈ మానవుడు, ఈ జీవుడు ఈ భూమి మీదకి తీసుకుంటాడో, అంటాం కదా మనం చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం, వాళ్ళు ఏమనొద్దని. అది నిజమే. ఆ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు మనం అదే యొక్క స్థితిలో ఉంటాం, ఆ దైవత్వ స్థితిలోనే ఉంటాం. ఏమి తెలియదు, ఆ, ఎటువంటి లేని మనసు, తర్వాత ఎటువంటి చెడు భావాలు లేని మనసు, మరి ఆ దైవత్వ స్థితిలోనే ఉంటాయి 5 సంవత్సరాల వరకు. ఎప్పుడైతే ఈ మనసు నిర్మాణం, బుద్ధి నిర్మాణం జరుగుతూ ఉంటుందో, వయసు పెరుగుతూ ఉంటుందో, మానవుడు కంప్లీట్ గా ఈ మాయా చక్రంలో ఇరుక్కుంటాడు. వినండి ఇది బాగా. చిన్నప్పుడు బాలుడిగా ఉన్నప్పుడు నిజంగా జీవుడు దేవుడే. ఎప్పుడైతే వయసు పెరుగుతూ ఉంటుందో, మన హోదాలు పెరుగుతూ ఉంటాయో, చదువులు పెరుగుతూ ఉంటాయో, మనకన్ని మనసులో ఏర్పడతాయి రకరకాల ఆలోచనలు. ఇవన్నీ కూడా మన యొక్క జీవితాన్ని అసలు మనం ఎందుకు ఆ యొక్క, అదే మాయ అంటే. మాయ అంటే వేరే ఏమి కాదు. మన యొక్క ఉన్న స్థితిని కోల్పోతాం, మన యొక్క ప్రకృతి సహజమైన స్థితిని మనం కోల్పోతాం. వయసు పెరిగే కొంది, ఏజ్ పెరిగే కొంది మనసు పెరుగు మనసు యొక్క ఆలోచన పెరుగుతూ ఉంటాయి. మరి సమాజాన్ని బట్టి కూడా బుద్ధి మారిపోతూ ఉంటుంది. చూడండి మీరు, అందరూ మంచివాళ్లే, కానీ వాళ్ళ ప్రొఫెషన్ బట్టి కూడా వాళ్ళ మైండ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్న ఆలోచన ఒకలాగా ఉంటాయి. అట్లా గవర్నమెంట్ సెక్టర్ ఎన్నో ఉన్నాయి. వాళ్ళ సెక్టర్ వాళ్ళు ఎంచుకున్న దాన్ని బట్టి కూడా వాళ్ళ ఆలోచన స్థితి మారుతూ ఉంటుంది.
ఎప్పుడైతే ఈ సాధన మార్గంలోకి వస్తామో మళ్ళీ మన సహజ స్థితికి వెళ్ళిపోతాం. అంటే ఒక 4-5 సంవత్సరాలప్పుడు మన మైండ్ అప్పుడు ఎలా ఉంటది? ఎటువంటి చెడు ఆలోచనలు ఉండవు. ఎటువంటి కల్మషం ఉండదు. ఏమీ ఉండదు. దైవత్వ లక్షణాలంటే అదే కదా! ప్రేమతత్వమే దైవత్వం. ఇంక వేరే ఏం లేదు. అనంతమైన ప్రేమతత్వంతో ఉండి అందరిని ప్రేమగా చూడటమే భగవంతుడి యొక్క లక్షణం. దానికోసమే మనం ఈ సాధన అల్టిమేట్‌గా చెప్పాలంటే. అయితే ఈ మార్గంలో మరి ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సర్వశక్తిదాయిని, ధ్యానం సకల భోగకారిణి. ఈ మూడిటి గురించి ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. సో ధ్యానం ద్వారా రోగాలన్నీ తగ్గుతాయి. ఎలా తగ్గుతాయి? ఇప్పుడు ఈ టెంపరరీ డిసీజెస్ ఉన్నాయి. అంటే మనకి బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు. ఆ? ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ మనమే క్రియేట్ చేసుకున్నాము. ఎలా? మన లైఫ్ స్టైల్ మారిపోయింది. జీవన విధానం మారిపోయింది. వెనకటి రోజుల్లో ఇన్ని రోగాలు లేవు. మరి వెనకటి రోజుల్లో ఇన్ని హాస్పిటల్స్ లేవు. ఒక 100 సంవత్సరాల బ్యాక్ వెళ్తే అంటే పెద్దగా మరీ అంత దూరం వెళ్ళవసరంలా. మన తాతలు ముత్తాతల కాలంకి వెళ్తే మరి వాళ్ళ అప్పట్లో కుటుంబ బాంధవ్యాలు ఎన్ని కులాలున్నా మతాలున్నా కూడా విలేజెస్ కావచ్చు, పట్టణాలు కావచ్చు, ఒక ఐకమత్యంగా ఉండేవాళ్ళు. మనమంతా ఒకటేరా అనే ఒక భావంతో ఉండేవాళ్ళు. మరి అప్పట్లో ఇన్ని హాస్పిటల్స్ లేవు. ఎందుకు లేవు అంటే అప్పుల్లో మరి ఇంత ఈ కెమికల్స్ ఫుడ్ లేవు అప్పట్లో. ఇన్ని కెమికల్స్ వాళ్ళ ఫుడ్లో. అట్లా వాళ్ళ ఆలోచన విధానం కూడా చాలా గొప్పగా ఉండే ఆ రోజులు వెనకటోళ్ళు. సో అందుకనే వాళ్ళు 80-90 సంవత్సరాలు 100 సంవత్సరాలు జీవించి అప్పుడు ఫుడ్ కూడా స్ట్రాంగ్ గా ఉండేది. చక్కగా ఈ సాధనలు ఏమి లేనప్పటికీ వాళ్ళు అద్భుతంగా జీవించి 100 సంవత్సరాలు, మాక్సిమం అందరూ 100 సంవత్సరాలు జీవించిన వాళ్ళే. మరి ఇప్పుడు ఈ రోజుల్లో మనం లేచిన కాడి నుంచి అంతా కెమికల్ ఫుడ్ తీసుకుంటున్నాం. మనం పీల్చుకునే గాలి కెమికల్ అయిపోయింది, పొల్యూట్ అయిపోయింది. ఆలోచన పొల్యూట్ అయిపోయినాయి. మన జీవన విధానం పొల్యూషన్ అయిపోయింది. ఉదయం లేచిన కాడి నుంచి పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తూ వాడు 1,00,00,000 రూపాయలు సంపాదించాడు, నేను 2 కోట్లు సంపాదించాలి. వాడు 2 బిల్డింగ్లు వేసాడు, నేను 3. ఎప్పుడు మనం అంతా కూడా ఈ కంపారిజన్ లోకి అయితే ఎప్పుడైతే వెళ్ళిపోయామో మానవుడు ఇంకా దిగజారిన స్థితికి వెళ్ళిపోయింది. అంటే తన సహజ ఉనికిని కోల్పోయాం. మన యొక్క సహజమైన స్థితిని మనం కోల్పోయాం. అవునా కదా? అందరం కంపారిజన్ లేకుండా జీవిస్తున్నాం. మన ఇంట్లో పిల్లల్ని కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తాం చిన్నప్పటి నుంచే. 4th-5th క్లాస్కి వచ్చిన కాడి నుంచి మనం వాళ్ళని రుద్దుతా ఉంటారే. మామయ్య వాళ్ళ అబ్బాయికి ఫస్ట్ క్లాస్ వచ్చిందంట, నువ్వు ఈసారి స్కూల్ ఫస్ట్ రావాలిరా. అరే బాబాయ్ వాళ్ళ అబ్బాయి డాక్టర్ అవుతున్నాడు, నువ్వు యాక్టర్ అవ్వాలిరా. సో ఈ రకంగా మనం పిల్లల్ని కూడా పాపం వాళ్ళ సహజ స్థితిని కోల్పోయేలాగా చేసి మనకు అంటే అది మనకు అదే తెలుసు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ కాంపిటీషన్ వరల్డ్లో ఎదుటోళ్ళు ఎలా ఉంటున్నారో మనం కూడా దాన్నే ఫాలో అవుతూ మనకు తెలియకుండా ఎన్నో రుగ్మతులకు, ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతూ ఉన్నాయి ఈ ఆలోచనలు. సో కాబట్టి ఈ ధ్యానం సర్వరోగ నివారణ అనే కాన్సెప్ట్ కనుక తీసుకుంటే ధ్యానం ద్వారా రోగాలన్నీ తగ్గుతాయి. కానీ ఈ రోజు ఒక రోగం వచ్చింది, తగ్గింది, మళ్ళీ రాదా? అది వస్తుంది. దేహం అన్నాక దేహ ధర్మం ప్రకారం మరి మనం ఈ భూమి మీద ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ భూమి మీద మనం ఎన్నాళ్ళు ఉన్నాలో అన్నాళ్ళ వరకు ఈ జీవుడు ఉంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు. సో మనమంతా ఈ భూమి మీద ఒక యాత్రికులు. అయితే ఇక్కడ ఈ ధ్యానం సర్వరోగ నివారణి అనే దానికి నిత్య జీవితంలో సంపూర్ణ జీవన శైలికి రెండింటికి చాలా మరి లింక్ ఉంది. ఒక ధ్యానం ద్వారా ఆరోగ్యం వస్తా అంటే కాదు, మన ఆహారపు అలవాట్లు ముందుగా మార్చుకోవాలి. ఎందుకంటే మానవుడి యొక్క ఆలోచన బుద్ధి మొత్తం కూడా ఆహారం మీదే కనెక్ట్ అయి ఉంది. మనం తినే ఆహార పదార్థాలన్నీ కూడా అవంతా జీర్ణమయ్యాక వాటి నుంచి వచ్చే రసాలన్నీ కూడా మనోమయ కోశంకి వెళ్తాయి. ఎక్కడికి వెళ్తాయి? మనోమయ కోశం. ఆ మనోమయ కోశం నుంచి ఆలోచనలన్నీ కూడా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అర్థమైందా? చూడండి, మన జీవితంలో నిరంతరం మాంసాన్ని భక్షిస్తూ బయటికి చక్కగా పైకి గ్లామర్ కనపడతారు, మంచి నీట్గా మిల్క్ బాయ్ లాగా ఉంటారు. కానీ వాళ్ళ లోపల ఉండే ఆలోచనలు ఉంటాయి చూసారా, ఎంతో దారుణంగా ఉంటాయి. ఇవి మేము ప్రాక్టికల్ గా గమనించి చెబుతున్నాను. నేను ఒకప్పుడు మాంసం తిన్నా. నేనేం పెద్ద పుట్టుకతో శాఖాహారిని కాదు. 2009-11 వరకు నేను అద్భుతంగా మాంసం తిన్నా, వారానికి 2 రోజులు. అర్థమైందా? అప్పుడు నాకు తెలియదు, నేను బాబా భక్తుండే కానీ సచ్చరిత్రలో కూడా బాబా చెప్పాడు మాంసం తినొద్దని, మాంసాహారం ముట్టొద్దని. మళ్ళీ కొంతమంది ఏం క్వశ్చన్ చేస్తారు, బాబా కూడా ఒక 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 చాట ఒక సంఘటన ఉంటది, ఆయన కూడా మాంసం వండి పెట్టాడని. అది మన కళ్ళతో చూసింది లేదు. కానీ గురువు ఒక పని చేశాడంటే దానికి ఒక అంతరార్థం ఉంటది. దాని వెనక ఏదో ఒక ఇది ఉంటేనే వాళ్ళు చేస్తారు. కానీ సచ్చరిత్రలో కూడా బాబా క్లియర్ గా చెప్పాడు మాంసాహారం ముట్టొద్దు అని. అప్పుడు ఆయన ముట్టొద్దు అన్నాడని నేను, అంటే నా ఎక్స్పీరియన్స్ చెబుతుంది, నేను ఎలా నాన్ వెజ్ మానేశాను.
ముందు ఎప్పుడైతే మన జీవితంలో ఫస్ట్ ఈ నిర్ణయం తీసుకుంటామో సగం ఆరోగ్యం ఇక్కడే వస్తుందండి. మనిషి ఎప్పుడైతే మాంసాహారిగా మానేసి శాకాహారిగా మారి సాత్విక ఆహారం వైపు వస్తాడో సగం ఆరోగ్యం ఇక్కడే వస్తుంది. ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే చెప్తుంది, నేను చెప్పే మాట కాదు. మానవుడు ఈరోజు వచ్చే రోగాలన్నిటి కారణం హార్ట్ డిసీజెస్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఒక మాంసాహారమే. మాంసాహారం తీసేయమని అంటలా, మళ్ళీ తీసేయమంటూ ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఏమంటారు, తగ్గియమని చెప్తున్నారు. సో ఈ సంపూర్ణ జీవన నిత్య జీవితంలో సంపూర్ణ జీవన విధానంలో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఫస్ట్ మెడిటేషన్తో పాటు మెడిటేషన్ కన్నా అతి ముఖ్యమైన ఆహారం. ఎందుకంటే నువ్వు చేసే సాధనలో నువ్వు ముందుకెళ్ళాలంటే నువ్వు సాత్విక ఆహారం తీసుకుంటేనే ఇవన్నీ వంట పడతాయి మైండ్కి. అర్థమైందా? సో కాబట్టి ఫస్ట్ సాత్విక ఆహారం తీసుకోవాలి. సాత్విక ఆహారం అంటే ఏంటి? ఒక వెజేనా? వెజ్ ఒక్కటేనా సాత్విక ఆహారం? కాదు. చిన్నులపై కూడా తినకూడదు. గార్లిక్ను కూడా మనం పక్కన పెట్టాలి. మరి గార్లిక్ వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద ప్రకారం చూసుకుంటే ప్రతి ఆయుర్వేద దానిలో గార్లిక్ వాడతారు. అయితే ఈ చిన్నులపై వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. నష్టాలు ఏంటయ్యా అంటే ఎవరైతే చిన్నులపై నిరంతరం తింటూ ఉంటారో వాళ్ళ యొక్క మనసు రజోగుణంతో తమో గుణంతో ఎప్పుడు కోరికలతో ఉంటారు. వాళ్ళు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి అంటే ఆ చిన్నులపైకి ఉన్న. అందుకని మీరు గమనించండి, మాలేసుకున్నప్పుడు కానీ, అమ్మవారి మాల వేసుకున్నప్పుడు కానీ, అయ్యప్ప మాలలు వేసుకున్నప్పుడు ఈ చిన్నుల పైన కూడా మనం టచ్ చేయలేరు. అవునా కదా? చిన్నులపై చెన్నెల్లిపాయ. వాడతారు. ఏ రాజు గారు? చెన్నెల్లిపాయ అంటే ఎల్లుల్లిపాయ. ఉల్లిపాయ. వెల్లుల్లిపై గార్లిక్. గార్లిక్ అండి. సో ఎందుకు వాళ్ళు మరి ఆ దీక్షలు అప్పుడు కూడా తీసేస్తారంటే దానిలో తమో గుణం రజో గుణం విపరీతంగా ఉంటుంది. అది కాకుండా వెల్లుల్లిపై చెట్టు ఉన్న కాడ గార్లిక్ ట్రీ ఉన్న కాడ వేరే ట్రీస్ కూడా బతకవు, అన్ని డిస్ట్రాయ్ అయిపోతాయి, చనిపోతాయి. సో అంత ఆ ఇది ఉంది ఆ వెల్లుల్లిపాయలో. సో కాబట్టి ఇవన్నీ కొద్దిగా వినటానికి కష్టంగా ఉన్నప్పటికీ మనం మన జీవితాన్ని మరి సాధనా మార్గం వైపు తీసుకెళ్లాలంటే కొన్ని కొన్ని మనం ఖచ్చితంగా చెయ్యాలి. లేదు ఏముందిలే 4 రోజులు ఉంటాం, తర్వాత జీవితం ఎట్టుంటే దేవుడికి తెలుసు, మనకి గోలంత ఎందుకులే, ఈ తలనొప్పి అంత పొద్దున్నే రోజు కూడా చెబుతూ ఉంటారు వీళ్ళు అనుకుంటే మీ ఇష్టం, అది యువర్ చాయిస్. భగవంతుడు అన్ని ఇచ్చాడు మనకి, చాయిస్ అనేది మన చేతిలో ఉంటుంది. ఏది కావాలో అది తీసుకోవచ్చు, దాన్ని దాన్ని మళ్ళీ అనుభవించడానికి కూడా మనం రెడీగా ఉండాలి. కాబట్టి మనం అంతా ఈ సాధన మార్గంలో ఉన్నాం కాబట్టి ఆహారం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఈ రోజు ఈ భూమి మీద ఈ ఆరోగ్యం మీద ఇది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. కొంతమంది కూరలు తినమంటారు, కొంతమంది మొలకలు తినమంటారు, ఇంకోళ్ళు ఏమో అది చేయమంటారు, ఇది చేయమంటారు. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఈ ఆహారం విషయంలో. అయితే మాకున్న పరిజ్ఞానంతో మీరు ఈ ఈ సంపూర్ణ ఆరోగ్యంగా ఒక మానవుడు జీవించాలంటే భగవద్గీతలో ఇప్పుడు మనం విన్నాం, పత్రిజీ కూడా చెప్తా ఉంటాడు ఏమని, 3 పూటలు తింటే రోగి అంట. చెప్పండి, 3 పూటలు తింటే రోగి, 2 పూటలు తింటే భోగి, 1 పూట తింటే యోగి. ఈ చిన్న ఫార్ములాని ఫాలో అయితే చాలు. ఒక చిన్న ఫార్ములా, 2 పూటలు తింటాం అలవాటు చేసుకోండి. ఉదయం లేవగానే 10 ఏదైనా తినండి. మీరు ఆహారం తింటారా, టిఫిన్ తింటారా, చపాతీ తింటారా, మీరు ఏదైనా కడుపు నిండా ఉదయం 10 గంటల లోపల తినేసేయండి. తర్వాత ఇంకేమి తినొద్దండి. చాలా మంది వెయిట్ లాస్ వాళ్ళు కూడా ఎక్కడికెక్కడికి వెళ్ళి వేలు వేలు లక్షలు లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. నేను కరోనా టైంలో ఇవన్నీ ప్రాక్టికల్గా చేసాం. అప్పుడు మంచి ఖాళీ టైం ఉంది కదా, 41 days ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని డైలీ 2 times ఒక పూట ఉడికిచ్చిన ఆహారం, ఒక పూట ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్ తింటే నేను దాదాపుగా 11 kgs రెడ్యూస్ అయిపోయా, ఏ మందులు ఏ మెడిసిన్ లేకుండా. సో ఈ తినేటప్పుడు మనం కొద్దిగా న్యూట్రిషన్ డైట్ తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ అంటారు కదా, ఈట్ మార్నింగ్ ఫుడ్ యాజ్ ఎ కింగ్, ఈవినింగ్ యాజ్ ఎ బెగ్గర్ అనేది ఉంది కదా మనకు కొటేషన్. ఆ యొక్క స్లోగన్ కనుక మనం ఫాలో అయితే మన జీవితంలో 50% రోగాలు సాత్విక ఆహారం వైపు వస్తే 50% అన్ని పోతాయి. ఈ యొక్క ఫార్ములా కనుక ఫాలో అయితే మనకు సంపూర్ణ ఆరోగ్యం నిజంగా లభించిద్దండి. ఎవరు ఏ వ్యాధికి ఇంకా ఏ వ్యాధిని బారిన పడకుండా నిజంగా ఇప్పుడు వరకు హెల్తీగా ఉంటూ జీవితం రాబోయే రోజుల్లో ఎటువంటి రోగాలు కనుక మనకు రాకుండా ఉండండి. ఫస్ట్ మనం ఫాలో అవ్వాల్సిన ఫార్ములా ఇదే. మీరు కావాలంటే ఆశ్రమాలకు వెళ్ళండి, మీరు ఈషా ఫౌండేషన్కి వెళ్ళండి, ఆర్ట్ ఆఫ్ లివింగ్కి వెళ్ళండి, పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఎక్కడికైనా రండి. ప్రతి ఒక్కరు చెప్పేది అది, అక్కడ గురువు ఆచరించేది కూడా అదే.
జగ్గు వాసుదేవ్ గారు కూడా మనకి క్లియర్ గా చెప్తా ఉంటారు, నేను 2 పూటలే తింటాను, ఉదయం 10 లోపల, సాయంత్రం 6 లోపల. ఈ యొక్క ఫార్ములాను కనుక మనం పాటిస్తే తినేటప్పుడు మీ ఇష్టం కడుపు నుండి తినేసేయండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. కాకపోతే శాకాహారమే ఉండాలి, శుద్ధ సాత్విక ఆహారమే ఉండాలి. మసాలాలు ఎక్కువ పడనీయొద్దు కడుపులోకి, గార్లిక్ రాకూడదు. ఈ రెండింటిని కనుక పక్కన పెట్టేసి రోజుకి 2 పూటలు తిని, మరి మధ్యాహ్నం ఆకలింది అనుకోండి, ఒకవేళ ఏమైనా తినాలనిపిస్తే ఫ్రూట్స్, చాలా ఫ్రూట్స్ ఉన్నాయి కదా, సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి, చాలా ప్రైస్ తక్కువ ఉంటాయి. కొంతమంది ఫ్రూట్స్ ఎక్కువ ఉండి కొనుక్కోలేని పరిస్థితి కూడా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ ఉంటే వాటి కాస్ట్ తక్కువ ఉంటుంది, అవునా కదా. సో అవే ఎక్కువ తీసుకుంటా ఉంటే మధ్యాహ్నం, సో అది ఫ్రూట్ కింద వెళ్ళిపోద్ది, అది పెద్ద ఫుడ్ కింద లెక్కకు రాదు. సో మళ్ళీ ఈవినింగ్ 6 లోపల మీరు యాజ్ ఇట్ ఈజ్ మీకు ఏం కావాలో అది తినండి. సో పక్కన సాధనతో పాటు మన ఆహారం మార్చాలి, మన ఆలోచన విధానం మార్చాలి. చాలా మంది చూడండి ఏమి ఉండదు కానీ ఎప్పుడు ఏదో నెగిటివ్ గా, ఏదో కోల్పోయినట్టు, జీవితం అంతా తనకే భారం అయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా ఫ్రెండ్ మా ఊర్లో నా క్లాస్మేట్ ఉండేవాడు, వెంకట సుబ్బారావు అని, నా 10th క్లాస్మేట్. వాళ్ళంతా సెటిల్ అయిపోయారు చక్కగా, వాళ్ళ జాబ్స్, వాళ్ళ తాతయ్య మంచి వాళ్ళ డాడీ ఏం సంపాదించలేదు కానీ వాళ్ళ తాత బాగా సంపాదించాడు, 30 ఎకరాలు. అంతా బాగానే ఉంది, ఎప్పుడు ఇంట్లో ఏమీ లోటు లేదు, అన్ని బాగానే ఉండే. కానీ ఈయన డైలీ నేను మెడిటేషన్లో, మా విలేజ్లో ఉన్నప్పుడు నేను మెడిటేషన్ క్లాసెస్కి వెళ్తున్నప్పుడు ఒక అసంతృప్తితో ఉండేవాడు. నేను అన్నాడు, తాతయ్య ఎందుకు నువ్వు అలా కూర్చుంటావు, వచ్చే నాతో పాటు ధ్యానంకి రా, నీకు టైం పాస్ అయింది, బాగుంటే సత్సంగాలు ఉంటాయి ఇక్కడ, నీకు టైం పాస్ అయింది అంటే, ఆయన ఏమనేవాడు అంటే, ఏముంది లేరా, అన్ని సెటిల్ అయిపోయారు, పిల్లలు సెటిల్ అయిపోయారు, ఇక నేను ఇక్కడ ఉండి చేసేది ఏం లేదని అనుకుంటూ ఉండేవాడు. ఎప్పుడైతే ఈ నోట్లో మాట వస్తా ఉందో నిరంతరం అదే భావంలో ఉన్నాడో, కరెక్ట్గా 2 months లోనే బాడీ వేకేట్ చేశాడండి ఆయన. అంటే ఎప్పుడైతే నువ్వు జీవితాన్ని అయిష్టంగా, అసంతృప్తిగా, ఇక నాకు ఇష్టం లేదు ఈ జీవితం, ఎవరో వచ్చి నిన్ను తీసుకెళ్లరు, ఆటోమేటిక్గా నువ్వు ఏదైతే అనుకుంటావో నీ సిస్టమ్ కూడా అదే తయారు చేస్తూ ఉంటుంది ఆ లోపల. ఇప్పుడు కంప్యూటర్ కనుక మనం ప్రోగ్రామ్ ఇస్తే ఎలాగ మనకు రిజల్ట్ ఇస్తుందో, అట్లాగే మన బాడీలో కూడా మనం ఏ ఆలోచనతో అయితే ఉంటామో ఖచ్చితంగా అదే దాన్ని మనకు రిజల్ట్ చూపెడుతుంది. కావాలంటే మీరు ఇది ప్రాక్టికల్గా చేసి చూడండి. నేను ఆనందంగా జీవించాలంటే నీకు దానికి సంబంధించిన సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ చేస్తుంది. లేదు నేను ఎప్పుడు అసంతృప్తిగా, భయంతో, ఆ, ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే దాన్ని క్రియేట్ చేస్తుంది. నేను తృప్తిగా జీవించాలంటే దానికి మన బాడీకి ఉన్న సిస్టమ్ అది. రోగాలన్నీ కూడా ఎవరు సృష్టించుకుంటున్నారు, మనమే కాదు సృష్టించుకుంటుంది, బయట వాళ్ళు సృష్టిస్తున్నారా చెప్పండి. బయట నుంచి వస్తున్నాయి రోగాలు, మనలో నుంచి మనమే సృష్టించుకుంటున్నామా? మాట్లాడాలి, నేను చెప్పింది వింటాం కాదు, ఏదో నేను చెప్పింది మీరు వింటాం అలాగా. ఇప్పుడు రోగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి, మనం సృష్టించుకుంటున్నామో బయట నుంచి వస్తున్నాయా? మనమే మనం చేస్తాం. సో మనం సృష్టించుకున్న ఏదైతే డిసీజ్ ఉన్నాయో వాటిని రికవర్ చేసే శక్తి కూడా మనలో ఉంది, ఆ సిస్టమ్ ఉంది. అది ఎప్పుడు వస్తుందంటే నేచర్కి అనుగుణంగా జీవించాలి, ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవించాలి, విశ్వ నియమాలకు అనుగుణంగా జీవించాలి. కావాలంటే మీరు చూడండి, మన ఇళ్ళ దగ్గర చాలా జంతువులు తిరుగుతూ ఉంటాయి. ఫర్ సపోజ్ డాగ్ తీసుకోండి, కుక్కకి ఎప్పుడైనా మనం సరదాగా రాళ్ళు వేయటం, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటాం, లేదంటే ఏదన్నా ఒక బైక్ తొక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తొక్కినాక మీరు గమనించండి, ఆ కుక్క మళ్ళీ మనకు 10-15 రోజులు కనపడదు. అది ఏం చేస్తుందంటే చక్కగా నేచర్లోకి వెళ్తుంది, వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకుంటుంది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళదు అది. ఎప్పుడైతే ఆ ప్రకృతిలోకి వెళ్ళి చక్కగా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటుందో ఆటోమేటిక్గా హీల్ అయిపోద్ది. మళ్ళీ మనకు వచ్చి మామూలుగా నార్మల్గా మీరు గమనించండి, కావాలంటే నేను చెప్పానని కాదు, ప్రాక్టికల్గా మీరు గమనించండి. అంటే ఎప్పుడైతే మానవుడు ప్రకృతి సహజ సిద్ధంగా, విశ్వ నియమాలకు సహజ సిద్ధంగా మనం జీవిస్తూ ఉంటామో అక్కడే సగం సంపూర్ణ ఆరోగ్యం వస్తుందండి. సో దీనికి కనుక మనం మెడిటేషన్ యాడ్ మనం ఎప్పుడు ఎంత మెడిటేషన్ చేసినా, ఎన్ని క్లాసులు విన్నా మన మైండ్ నెగిటివ్గా ఉందనుకోండి, ఆ నెగిటివ్గా ఉన్నప్పుడు ఏదైతే నెగిటివిటీ ఉందో అదే కనపడుతుంది మన జీవితంలో, పాజిటివిటీ ఉండదు. చూసే కళ్ళను బట్టే చూడబడేది ఉంటుంది, నీ దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది అని మహానుభావులు ఎంతోమంది చెప్పారు, అవునా కదా. సో కాబట్టి ఎప్పుడు ఎటువంటి సిచ్యువేషన్లో కూడా మనం పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్ థింకింగ్ అనేది రాకూడదు. మరి నెగిటివ్ థింకింగ్ రాకుండా ఉండాలంటే దాని పట్ల జ్ఞానం మనకు ఉండాలి, సాధన ఉండాలి. మానవుడి జీవితం యొక్క టోటల్ ఎసెన్స్ అంతా కూడా సాధనేనండి, ఇంకా వేరే ఏం లేదు. కాకపోతే మనం ఈ మాయా ప్రపంచంలో చిక్కుకొని ఉండాలి, నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం ఇవన్నీ ఉండాలి, కానీ అక్కడే స్ట్రక్ అవ్వకూడదు. దీనికి అల్టిమేట్గా మనం సాధించాల్సింది ఏదో ఉంది, తెలుసుకోవాల్సింది ఏదో ఉంది.
అని ఎప్పుడైతే ఆ ఎరుక మనలోకి వస్తుందో అప్పుడు ఈ సాధనా మార్గంలోకి వచ్చినప్పుడు మన లైఫ్ పర్పస్ తెలిసిద్ది. అర్థమైందా? కానీ మనం ఒకే చోట స్ట్రక్ అయిపోతున్నాం. ఒక గిరి గీసుకొని ఇదే జీవితం, ఇంతకు మించి లేదు అని ఒకే చోట స్ట్రక్ అయిపోయి ఈ ఆధ్యాత్మిక మార్గాలన్నీ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ గా కనపడతాయి. కొంతమంది అయితే ఒకప్పుడు నేను మా ఊర్లో అంటే అట్ ది ఏజ్ ఆఫ్ 25లో నేను ఈ మెడిటేషన్లోకి వచ్చాను, 26లో. అప్పుడు మా ఊర్లో నేను ఇట్లా ధ్యానం చేయమంటే వీడు పిచ్చోడు, పిచ్చి పట్టింది అనేవాళ్ళు నన్ను. నేను ప్రతి ఇంటికి వెళ్ళి ఇట్లా రండి, మా మా విలేజ్ లో ఒకేసారి 48 మెంబర్స్ చనిపోయారు, మిడిల్ ఏజ్ పీపుల్, చిన్న చిన్న రోగాలకి. అవన్నీ చూసి మరి ధ్యానంలో ఇంత శక్తి ఉంది కదా, మరి దీన్ని మా ఊర్లో అందరికీ చెప్పాలని నేను ఒక సంకల్పించుకొని ప్రతి ఇంటికి వెళ్ళి, అప్పటి వరకు అసలు నేను ఎవరిళ్ళకి వెళ్ళేవాడిని కాదు, మొహమాటం నాకు ఎక్కువ ఎక్కువ ఇది ఉండేది అనమాట. కానీ ఎప్పుడైతే నేను ధ్యానం చేస్తూ నేను ఎప్పుడైతే రిలీఫ్ అయ్యానో, నేను కొన్ని కొన్ని విషయాలు తెలుసుకున్నానో, అప్పుడు నేను ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పేవాడిని, అమ్మ రండి ధ్యానం చేయండి, ధ్యానం చేస్తే మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది, రోగాలన్నీ కూడా తగ్గిపోతాయి అనుకుంటే వాళ్ళు ఏమనుకునే వాళ్ళు, ఈ వయసులో ఏంటి మెడిటేషన్ గురించి చెప్తున్నారని నన్ను పిచ్చోడుగా ఒక కామెంట్ చేసేవాళ్ళు. అలా కామెంట్ చేసిన వాళ్ళంతా మెడిటేషన్లోకి వచ్చారు, శుభ్రంగా ఆరోగ్యవంతులయ్యారు, ఇప్పుడు మంచిగా సాధన చేసుకుంటున్నారు. మా విలేజ్లో కూడా నేను 2 పిరమిడ్స్ కట్టడం జరిగింది. ఆ పిరమిడ్స్ కట్టిన ఆయన కూడా నన్ను విమర్శించి లక్కీగా ఒక రోజు ధ్యానంలోకి వస్తే వాళ్ళ మిసెస్కి ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. 1 గంట పని చేస్తే 24 గంటలు పడుకునేది ఆవిడ. అలాంటి ఆవిడ ధ్యానంలోకి వచ్చాక మరి చక్కగా రోజుకు 1 గంట ధ్యానం చేసి 2 గంటలు ధ్యానం చేసి అద్భుతంగా పని చేయడం స్టార్ట్ చేసింది. అర్థమైందా? దాన్ని గమనించి ఆయన కూడా చక్కగా ఈ పిరమిడ్లో ఉన్న సైన్స్ని తెలుసుకొని మరి ఆయన పౌల్ట్రీ, అంటే నిరంతరం నాన్ వెజ్ అమ్ముతా ఉంటారు వాళ్ళు, ఈ పౌల్ట్రీ మీద పనిచేసేవాళ్ళు. ఇంతకుముందు మన క్లాస్ కూడా చెప్పారు శారద గారు. సో ఆయన పౌల్ట్రీని కూడా ఆ యొక్క బిజినెస్ కూడా పక్కన పెట్టి పిరమిడ్స్ కట్టించి మరి ఎక్కడ వాళ్ళ భార్యను అమెరికా కూడా తీసుకెళ్లారు, అయినా రిజల్ట్ లేదు. ధ్యానంలో ఆమెకు మార్పు వచ్చింది. తద్వారా ఆయన చక్కగా శ్రీ బృందావన పిరమిడ్ ధ్యాన మందిరం అని కట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మరి నిరంతరం ఈరోజు శాకాహారం గురించి, ధ్యానం గురించి చెప్తా ఉంటాడు ఆ మాస్టర్. సో కాబట్టి ఒక్కోళ్ళకి ఒక్కో లైఫ్ పర్పస్ ఉంటుంది. ఆ లైఫ్ పర్పస్ మనకి తెలియాలంటే ఖచ్చితంగా ఈ సాధన మార్గంలో వచ్చినప్పుడే తెలిసిద్ది. అదొకటి. మనం ఎంతో మంది మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా మంచి ఎంతో చెబుతా ఉంటాం, అరే నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది చేయకూడదు. కానీ వాళ్ళు ఆ నిమిషంలో వింటారు, తర్వాత మళ్ళీ మర్చిపోతారు. వాళ్ళలో అంతర్గతంగా మార్పు వచ్చినప్పుడే, అంతర్గతంగా ఎప్పుడైతే మార్పు వస్తుందో బాహ్యంగా వాళ్ళ యొక్క జీవన విధానం ఉంటుంది. ఈ అంతరంగంగా మార్పులు రావాలంటే మనం ఎన్ని కౌన్సిలింగ్ చేసినా, పెద్ద పెద్ద సైక్రాయిస్టుల దగ్గరికి తీసుకెళ్ళినా, పెద్ద పెద్ద జ్ఞానవంతుల గురువుల దగ్గరికి తీసుకెళ్తే మార్పు రావచ్చేమో గాక. ఈ భౌతికంగా చాలా మంది ఉన్నారు కదా, ఎంతో మంది మోటివేటర్స్ ఉన్నారు, నువ్వు ఎంత లక్షలు ఖర్చు పెట్టినా కూడా మార్పు రాదండి. ఒక్క సాధన ద్వారానే మార్పు వస్తుంది. ఎందుకంటే సాధనలో కూర్చున్నప్పుడు అంతరికంగా ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. బుద్ధి వికసిస్తూ ఉంటుంది, మనసు మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది కాన్స్టెంట్ అయిపోద్దో వాళ్ళ జీవన విధానం కూడా అద్భుతంగా మారడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అందుకని పత్రిజీ ఎవరు వచ్చి ఎన్ని సమస్యలు చెప్పినా కూడా ఏం వినేవాడు కాదు. ధ్యానం ధ్యానం ధ్యానం, వెళ్ళి ధ్యానం చేయి. ఆ ధ్యానం చేసినా కూడా మళ్ళీ ఏదో ఒకటి నెగిటివ్ మాట్లాడి గట్టి కొట్టేవాడు ఒకటి. పత్రి గారు ఎంత ఆప్యాయంగా ఉండేవాళ్ళో అంత కఠినంగా కూడా ఉంటారు. ఒక మనిషి నెగిటివ్ గా థింక్ చేస్తున్నాడని తెలిసిపోద్ది ఆయన ఊరకనే, మనం మాట్లాడే అవసరంలా. ఒక ఫర్ సపోజ్ నేనే ఉన్నాను, నెగిటివ్ గా థింక్ చేస్తున్నానని ఆయన ఆరాలో ఉన్నప్పుడు ఆయన గుర్తుపట్టేసి వెంటనే వచ్చి పట్టుమని ఒకటి బిగుతాడు, ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే ఆ నెగిటివ్ థింకింగ్ కి అంత అతని ఆలోచన, అతనికే కాకుండా ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా అంత ఎఫెక్ట్ ఉంటుందండి ఆ నెగిటివ్ థింక్ ఉన్న పవర్ అలాంటిది. సో అది పూర్తిగా మనలో నుంచి పోవాలి అంటే సాధన ద్వారా, ధ్యానం ఒక్కటే మనకి ఏకైక మార్గం. అర్థమైందా? సో కాబట్టి ధ్యానం సర్వరోగ నివారిణి అనే కొటేషన్లో మనం ఒక ధ్యానంతో పాటు నిరంతరం మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. మన ఆహారపు అలవాట్లు ఎప్పుడైతే మార్చుకుంటామో మన ఆలోచన విధానం కూడా మారటం జరిగింది. మనం పొద్దున్నే 1 గంట ధ్యానం చేసి మామూలుగా ఈ మసాలా ఫుడ్లు తింటా, గార్లిక్ తింటా, ఏముందిలే నన్ను ఎవడు చూస్తున్నారులని మళ్ళీ నాన్ వెజ్ వైపు ఎప్పుడైతే తిప్పుతామో మనకి సాధన మార్గంలో రావటం అనవసరం, చెయ్యొద్దు కూడా దయచేసి. సో ఇక్కడ మీరు ఏది కూడా బలవంతంగా మార్చుకోవాల్సిన పని లేదు. మనం ఎన్నో క్లాసులు చెప్తున్నాము, ఎంతో మంది మాస్టర్స్ ఈ ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నారు, వాళ్ళ జీవితంలో వాళ్ళ అనుభవాలను పంచుకుంటున్నారు.
సో అవన్నీ పుస్తకాల్లో చదివే కాదు కదా, వాళ్ళ ధ్యానంలోకి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఈ మెడిటేషన్లోకి వచ్చాక వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది, అసలు ఎన్నో విషయాలు చెప్తున్నారు కాబట్టి మరి అవన్నీ వాళ్ళ స్వానుభవాలు కాబట్టి మీరు కూడా అవి గమనించండి. ఎప్పుడైనా ఒక అలవాటు ప్రీవియస్ క్లాస్లో చెప్పాం, బలవంతంగా పోకూడదు, జ్ఞానం ద్వారా పోవాలి. నాన్ వెజ్ తినకూడదు, ఎందుకు తినకూడదు అనేది సైంటిఫిక్గా మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే దాని పట్ల మనకు అవగాహన పెరిగిద్ది. ఆ అవగాహన పెరిగినప్పుడు దాన్ని ఎందుకు మనం చేయకూడదనే ఒక క్లారిటీ మనకు వస్తుంది. వచ్చినప్పుడు సహజంగా వదిలేస్తాం. అంతేగాని శివ చెప్పాడనో, పిప్పల ప్రసాద్ గారు చెప్పారనో, లేకపోతే కృష్ణరాజు గారు చెప్పారనో, రాధాకృష్ణ గారు చెప్పారనో మీరు వినొద్దు. మేము ఎన్నో చెప్తూ ఉంటాం. ఈ చెప్పినవన్నీ కూడా మీరు ఆలోచించండి, గమనించండి. ఆ గమనించినప్పుడే మీకు దాని యొక్క ఎసెన్స్, అసలు మనం ఎందుకు తినకూడదని సైంటిఫిక్గా తెలిసింది. అప్పుడు మనం వాటి నుంచి దూరం అవటం జరిగింది. ఓకేనా? సో అది ధ్యానం సర్వరోగ నివారణి. సో ఒక ధ్యానం రోగాలన్నీ పోవాలంటే సాధనతో పాటు మన ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. ఎక్కువ వెజిటేబుల్స్, సలాడ్స్, అట్లాగే స్ప్రౌట్స్ ఇలాంటివి తింటా ఉంటే మనకి సంపూర్ణ ఆరోగ్యం నిరంతరం ఉంటుందండి. మనం ఏం చేస్తాం, అన్నీ ఇప్పుడు మొత్తం పిల్లలకు కూడా ఈ ప్యాకెట్ ఫుడ్స్ చూడండి. ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి ఎవరైతే ప్యాకెట్ ఫుడ్స్, ఈ నూడిల్స్ ఇలాంటివి మీరు నిరంతరం పెడుతూ ఉన్నారో, వాళ్ళు ఆడపిల్లలు అయితే తొందరగా, ఇంతకుముందు 12-13 ఇయర్స్ ఉండేది ఆ, వాళ్ళు పెద్ద మనిషి అవటానికి. ఇప్పుడు 8-9 ఇయర్స్కి అయిపోతున్నారు. రీజన్ ఏంటి? వాళ్ళు తినే ఫుడ్, జంక్ ఫుడ్. ఈ జంక్ ఫుడ్ వల్లే మరి వాళ్ళల్లో అన్ని మార్పులు వస్తూ ఉన్నాయి. హార్మోన్ బ్యాలెన్స్ కూడా పోతుంది వాళ్ళల్లో. సో కాబట్టి దయచేసి పిల్లలకి ప్యాకెట్ ఫుడ్స్ కానీ, లేస్ ప్యాకెట్స్ కానీ అవన్నీ రోజు స్టాక్ ఉండాలంటే లోపల ఎన్ని కెమికల్స్ వేస్తే, ఎన్ని రకాల కెమికల్స్ వేస్తే ఆ ప్యాకెట్ ఫుడ్ స్టాక్ ఉంటుందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనం పిల్లలకు కూడా, మన పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలి, చెప్పాల్సిన అవసరం ఉంది. అర్థమైందా? మనం వాడేదో ఏడ్చాడని ఆ పాకెట్స్ వాళ్ళు ఇవ్వటం, మ్యాగీలు పెడతాం, న్యూడిల్స్ పెడతాం. ఈ ఆహారపు అలవాట్లన్నీ చిన్నప్పటి నుంచే వాళ్ళకి మనం మారుస్తూ ఉంటే వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది. మనం ఇచ్చే యొక్క మనం ఇచ్చే ఫీడింగ్ని బట్టే పిల్లల జీవితం కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా దయచేసి ప్యాకెట్ ఫుడ్స్ కానివ్వండి, లేకపోతే ఈ న్యూడిల్స్ లాంటి, మ్యాగీ లాంటి అన్నిటిని కూడా మీరు దయచేసి వాళ్ళకి చెప్పండి, ఎడ్యుకేట్ చేయండి. పిల్లలు వింటారు, ఎడ్యుకేట్ చేయాలి. అది తింటే ఏంటి, దానిలో ఏముంది, ఎందుకు తినకూడదు, తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇవన్నీ మనం చెబుతూ ఉంటే వాళ్ళలో కూడా ఆ మార్పు వస్తుంది, దాన్ని మార్చుకుంటారు. అర్థమైందా? సో నిత్య జీవితంలో సంపూర్ణ జీవన విధానం అనే భాగంలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు గతం క్లాసుల్లో మనం మిల్లెట్స్ గురించి చెప్పుకున్నాం, కషాయాల గురించి చెప్పుకున్నాం. సో ఏ రోగానికి ఏ కషాయం వాడాలి, మరి ఏ రోగానికి ఏ మిల్లెట్స్ వాడాలి, ఇవన్నీ ఒక భాగం అయితే అసలు ప్రాథమిక సూత్రం మీరు వెనకట్లో కూడా గమనించండి. వెనకట్లో పెద్దలు కూడా 2 పూట్ల తినేవాళ్ళు అండి. మీరు గమనించారో లేదో? ఉదయం 10 బిఫోర్ తినేవాళ్ళు, ఈవినింగ్ 6 లోపల తినేసేవాళ్ళు. తర్వాత ఇక వాళ్ళు ఫుడ్ ఏం తీసుకునేవాళ్ళు కాదు. సో మరి వాళ్ళు అప్పుడు ఏం ఎక్సర్సైజ్ చేయలే, ఏ ఫ్రూట్స్ తినలే, కానీ వాళ్ళు 100 సంవత్సరాలు బతికారు. అక్కడ ఏంటి ఒక రహస్యం, ఎప్పుడైతే మానవుడు ఒకసారి మనం తిన్నాక 12 గంటల గ్యాప్ వస్తుందో, ఈ గ్యాప్లో బాడీ అంతా ఆ తిన్నదాన్ని అరిగించుకుంటుంది, చెడుని బయటికి తీసేస్తుంది, మంచిదంతా కూడా మళ్ళీ లోపల బ్లడ్లోకి పంపిస్తుంది. సో దాంతో వాళ్ళకి ఏంటంటే అంత ఎక్కువ. ఇప్పుడు ఈ రోజు ఏమైంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చింది, మధ్యాహ్నం లంచ్ వచ్చింది, మళ్ళీ 4 o'clock స్నాక్స్ వచ్చినాయి, మళ్ళీ నైట్ డిన్నర్. అసలు ఈ బ్రేక్ఫాస్ట్ సిస్టమ్ అనేది మనదే కాదు, ఫారిన్ నుంచి వచ్చింది మనకి. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో ఎండ ఉండదు, ఎక్కువ చలి ఉంటుంది. అర్థమైందా? మన భారతదేశంలో ఎండ ఎప్పుడు ఉంటుంది, తెలంగాణలో మనం ఎప్పుడైతే మనం 10 లోపల తింటామో, ఇంతకుముందు నేను క్లాసులుగా కూడా చెప్పాను ఈ పాయింట్. ఇది వాగ్భటాచార్యులు 15 సూత్రాలు ఇచ్చాడు ఈ ప్రపంచానికి, మానవాళికి. మానవుడు ఆరోగ్యంగా జీవించాలి అంటే ఫస్ట్ సూత్రం ఏం చెప్పాడంటే ఉదయం 10 గంటల లోపల తినాలి. ఎందుకు ఉదయం 10 గంటల లోపల తినాలంటే దాని వెనకాల పెద్ద సైన్స్ ఉంది. ఎప్పుడైతే మనిషి 10 లోపల తింటాడో, సూర్యోదయం మనకి 7 గంటలు అయింది కదా, 6:30కి 7ంటికి సూర్యోదయం అయింది అనుకోండి. ఈ సూర్యోదయం అయిన కాడి నుంచి 2 గంటల తర్వాత మానవుల్లో జఠరాగ్ని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది స్టమక్లో. అర్థమైందా? ఆ టైంలో కనుక మనం భోజనం చేస్తే మనం తిన్న ఆహారం అంతా జీర్ణం అవడానికి జఠరాగ్ని ఉంటేనే తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం అయ్యి ఆ మంచి చెడు అంతా ఫిల్టర్ అయిపోయి మన శరీర భాగాలకు వెళ్తుంది. అర్థమైందా? అది సూర్యోదయం ఉన్నప్పుడే చేయాలి, సూర్యుడు ఉన్నప్పుడే చేయాలి.
అందుకని వాగ్భటాచార్యులు గారు ఆహారం విషయంలో ఉదయం 10 గంటల లోపల తినండి, మళ్ళీ ఈవినింగ్ 6 లోపల తినండి. అంటే సూర్యోదయం అయ్యే లోపల మనం తినాలి. ఈ రెండు గనక పాటిస్తే, కావాలంటే మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి. ఏ షుగర్ ఉన్నా ఏం కాదు. చాలా మంది షుగర్ ఉన్న వాళ్ళు చెప్తా ఉంటారు, షుగర్ ఉంది, కొద్ది కొద్ది టైం కొంత కొంత తినాలి. ఇవన్నీ అపోహలు, మన మానసిక ఏమంటారు వాటి మానసికంలో ఉన్నటువంటి రుగ్మతులు, మన ఆలోచనలే. అర్థమైందా? ఏం అవసరం లేదు. రోజుకి 2 టైమ్స్ కనుక తింటే ఖచ్చితంగా 100% మనకి సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. చాలా రోగాలు కూడా పోతాయి. ఏ డిసీజ్ వచ్చినప్పుడు కూడా మీరు మెడిసిన్ వాడకుండా లంకడం పరమౌషధం అన్నారు మహానుభావులు. మీరు లంకడం పెట్టిన శరీరాన్ని ఎవరైనా ప్రకృతి వైద్యపరులు ఎవరైనా చూడండి ఇదే చెప్తారు. మంత్రినపు సత్యనారాయణ రాజు గారు కావచ్చు, అదే రవివర్మ గారు కావచ్చు. నీకు ఒక వ్యాధి వచ్చిందంటే నువ్వు ఫుడ్ తినకుండా ఎంటీగా పెట్టేసే స్టమక్. లంకనం పరమ ఔషధం. ఓన్లీ లిక్విడ్స్ ఇవ్వు. లిక్విడ్స్ ఇస్తే ఆటోమేటిక్గా రిలీఫ్ అయిపోద్ది, జ్వరాలు కానివ్వండి ఏవైనా సరే. కానీ మనం అవన్నీ చెయ్యం. చేస్తామా? చేస్తామా? ఏదన్నా వచ్చినప్పుడు ఎంతమంది లంకనం పెడతారు చెప్పండి? జూమ్ సెషన్లో 45 మంది ఉన్నారు. ఏమైనా డిసీజ్ వస్తే ఏం తినకుండా పొట్టను స్టమక్ పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? లలిత మేడం ఉన్నారు. ఇంకా డిసీజ్ లేకుండానే నెలకి 2 సార్లు చేస్తారు నాకు. చేస్తారా? వెరీ గుడ్ సార్. అలాగే ఏకాదశి ఉంటుంది కదా, నెలకు ఒక ఏకాదశి వస్తుంది ఖచ్చితంగా. ఆ ఏకాదశి రోజు కూడా ఆ, చాలా మంది చెప్తారు కదా, నువ్వు నెలంతా ఆ, వారానికి ఒక రోజు నువ్వు ఫాస్టింగ్ ఉండేదానికన్నా ఏకాదశి ఒక రోజు ఉంటే నెలంతా ఉన్నట్టే అంటారు. అంటే ఏకాదశి యొక్క ఆ రోజు, ఆ విశిష్టమైన రోజు మనం ఫాస్టింగ్ ఉండటం వలన కూడా అన్ని లాభాలు ఉన్నాయి. అసలు ఫాస్టింగ్ అంటే మనం స్టమక్ ఎంటీగా పెట్టుకోవటం కాదండి. ఏకాదశ అంటే మన పంచేంద్రియాలు, 5 పంచేంద్రియాలు ఉన్నాయి కదా, వీటిని ఏకం చేయటం. ఈ పంచేంద్రియాలు కళ్ళు, చెవులు, నోరు, ఈ 5 పంచేంద్రియాలను కూడా మనం ఏకం చేయటం. అంటే వాటికి ఏం పని చెప్పకూడదు. తర్వాత అంతరేంద్రమైన మనసు. మనసు అంటే ఏంటి? మనసుని ఎట్లా కంట్రోల్ చేస్తున్నాం? ధ్యానం ద్వారా. ఇప్పుడు మనం ధ్యానంలో చేసేది అదే కదా. ఫాస్టింగ్ అంటే ఉట్టి ఆహారం తింటాం కాదు, మన పంచేంద్రియాలని అంతరేంద్రమైన మనసును కూడా కట్టేయటం. అంటే ఆ రోజు ఏం పని చెప్పకూడదు వాటికి. అర్థమైందా? అలా గనక మనం నెలకి ఆ ఏకాదశి రోజు కనుక చేయగలిగితే ఆధ్యాత్మికంగా మనలో ఎన్నో మార్పులు వస్తాయి. సాధనలో కూడా ఎంతో పరిణితి వస్తుంది. ఈ రోజు 1-2 గంటలు చేసే సాధన నాకు కుదరట్లేదనే సాధన మీరు కంటిన్యూగా 4-5 గంటలు కూర్చునే స్థితి వస్తుంది. నిజంగా మానవుడు కాన్స్టెంట్గా 4-5 అవర్స్ కూర్చునే స్థితిగానే వస్తే మన ఆధ్యాత్మికంగా మనం ఎన్నో అనుభూతులు చెందొచ్చు, ఎంతో జ్ఞానాన్ని పొందొచ్చు. నిజంగా ఒక గురుస్థాయికి కూడా చేరుకునే అవకాశం కూడా ఉంటుందండి. కాన్స్టెంట్గా 5 అవర్స్ కూర్చోగలగాలి. వెనకటి రోజుల్లో గంటలు గంటలు కూర్చునేవాళ్ళు. ఈ రోజు అవసరం లేదు. ఎందుకంటే ఈ ఎర్త్ మీద ఎంతో మంది గురువులు రెడీగా ఉన్నారు. నాకు సరైన శిష్యుడు ఎక్కడ దొరుకుతాడు, సాధన మార్గంలో పర్ఫెక్ట్గా ఉండే వ్యక్తి ఎక్కడ దొరుకుతాడని ఎదురు చూస్తూ ఉన్నారు. కొంచెం కనెక్ట్ అయితే చాలు, ఇక మన జీవితం మారిపోయినట్టు. దానికి మినిమం ఒక 5 అవర్స్ కాన్స్టెంట్గా ఇట్లా కూర్చోగలిగితే చాలు. అలా కూర్చోగలగాలి అంటే ఈ ఏకాదశి రోజు, ఈ ఈ పౌర్ణమి రోజులు మనం విపరీతమైన సాధన చేయాలి. అర్థమైందా? సాధనలో ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాన్ని చూసి మనం ఆగిపోయాం అనుకోండి, మళ్ళీ ఇంకా దానికి ఇంకా మీనింగ్లెస్ అనమాట. ఏది కూడా ఒకసారి అమృతం రాదు. మనకి ఎన్నో ఎన్నో బ్లాకేజెస్ ఉన్నాయి బాడీస్లో మనకు తెలియకుండా. బయటకు చూడటానికి సౌందర్యంగా కనపడుతున్నాం, చక్కగా పేరు లవ్లీ రాసుకుంటున్నాం, ఫాంట్స్ ఇవన్నీ రాసుకొని చూడటానికి బాగానే ఉంటాం. మనకు తెలియకుండా మన మహాకారణ శరీరాల్లో, సూక్ష్మ శరీరాల్లో ఎన్నో బ్లాకేజెస్ ఉన్నాయి. అవన్నీ రిలీజ్ అవ్వాలి, శరీరం అంతా శుద్ధి అవ్వాలి, నాడీ మండలి శుద్ధి జరగాలి. ఇవన్నీ జరిగినాక మనకు ఆధ్యాత్మిక అనుభవాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అర్థమైందా? చక్రాస్ అన్ని 1 బై 1 యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో ఇవన్నీ కలగాలంటే ఫస్ట్ మనం ఆహారాన్ని మార్చుకోవాలి. శుద్ధ సాత్విక ఆహారాన్ని తినాలి. ఆ శుద్ధ సాత్విక ఆహారం అంటే ఏంటి? కాయలు, పళ్ళు, ఆకుకూరలు. ఉప్పు కారాలు తగ్గియాలి. అర్థమైందా? ఉప్పు కారాలు తగ్గియాలి. చిన్నులపాయలు తినకూడదు. మసాలా ఫుడ్ ఎక్కువ వాడకూడదు. మసాలాలు వాడండి, ఎక్కువ వాడద్దు. అర్థమైందా? ఎందుకంటే మీరు కావాలంటే ప్రాక్టికల్గా చేసి చూడండి. మీరు ఉదయం లేవగానే ఇప్పుడు మామూలు బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు కదా, మొలకలు తింటాం ట్రై చేసి సాధనలో కూర్చొని ఎంత బాగా కుదిరిద్దో.
కంప్లీట్ నేచర్ ఫుడ్ ఇప్పటి వరకు తిన్నాం కదా, చాలా రోజులు తినేసాము, ఎన్నో రకాల ఆ, వీటిని అనుభవించాము, ఎన్నో రకాల ఫుడ్ని చక్కగా మరి అన్ని అనుభవించామా లేదా? ఇప్పుడు కొన్ని రోజులు ఈ సాధన మార్గంలో ఉన్నాం కాబట్టి కొన్ని రోజులు మనకు మనం ప్రాక్టికల్ చేసుకుందాం. ఎక్కడా శరీరాన్ని ఇబ్బంది పెట్టొద్దు. నేను 2 పూటలు తినమన్నానని తినడానికి ప్రయత్నం చేయండి, కానీ మనసు శరీరం కోరుకుంటుంది అనుకో, ఆ టైంలో ఏదో ఒకటి కొద్దిగా తినండి, ఎక్కువ తినకుండా. ఎందుకంటే వాడు శాంతిస్తాడు. వాడు శాంతిస్తే మనకు డిస్టర్బెన్స్ ఉండదు. ఆత్మారాముడు శాంతించాడు అనుకోండి, మనకు డిస్టర్బెన్స్ ఉండదు, మళ్ళీ మనం సాధన చేసుకోవచ్చు. సో ఎస్పెషల్ అందుకని పత్రిజీ కూడా ఎప్పుడు ఆహారానికి ప్రాధిక మెట్టించాడు ధ్యాన మహాచక్రాల్లో కానీ. ఒక నాన్ వెజ్ వండిన పాత్రగా మనం ఒక నాన్ వెజ్ వండాడు, ఒక వ్యక్తి ఒక నాన్ వెజ్ వండాడు, ఆ వండిన పాత్రను గబక్కన ఈ ధ్యాన మహాచక్రంలోకి వచ్చింది అనుకోండి, వెంటనే కనిపెట్టాడు పత్రిజీ. ముందు ఆ తీసి పక్కన పెట్టేసాడు అనేవాడు. ఎక్కడ ధ్యాన మహాచక్రం జరిగినా కూడా అన్ని కొత్త కొత్త వస్తువులే ఉండాలి ఆయనకి. ఫుడ్ విషయంలో అంత జాగ్రత్త తీసుకునేవాడు. ధ్యాన మహాచక్రంలో లక్షల మంది వచ్చేవాళ్ళు, ప్రతిదీ ఆయన దగ్గరుండి గమనించేవాడు. ఆ వండే వాళ్ళని గమనించేవాడు, వండే వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారా లేదా. ఆయన వచ్చి చూసుకొని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాక వంట స్టార్ట్ అయ్యేది. అంతా అయిపోయాక మళ్ళీ పత్రిజీ వచ్చి టేస్ట్ చేసేవాడు. టేస్ట్ చేసి ఏది తేడా ఉన్నా దాన్ని ఆపేసేవాడు, మిగతా వాటిని ఆ, అంటే ఆహారానికి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు. మనకి పాకశాస్త్రంలో వెనక ఉంది. ఇప్పుడు మెడిటేషన్ ఎలాగో పాకశాస్త్రం మనకి వెనకట్లో మహానుభావులు ఋషులు వీళ్ళందరూ కూడా మనకి ఇచ్చారు. అవన్నీ మన సనాతన ధర్మంలో పాటించాం మనం అంతా. ఇప్పుడు ఈ మోడర్న్ కల్చర్ వచ్చాక అన్ని వదిలేసేసాం. పాశ్చాత్య దేశాల అలవాట్లని మనం పొద్దున్నే లేకపోతే నూడిల్స్ తింటాం, అవి సాగుతూ ఉంటాయి. ఏంటవి? పాస్తా అంట. ఫాస్ట్ ఫుడ్. ఎంత ఫాస్ట్గా పోవాలనుకోవాలో ఫాస్ట్ ఫుడ్ అంత తొందరగా తినాలి. సో కాబట్టి ఇవన్నీ మనం చేయట్లేదు. మీరంతా పెద్దవాళ్ళు, మీరందరూ ఈ అలవాట్లు మీకు ఉన్నాయని నేను చెప్పట్లా. మన ఇంట్లో మన పిల్లలకు అలవాటు చేస్తున్నాం, అది నా బాధ. చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఆడవంగానే మ్యాగీ ప్యాకెట్ తెచ్చుకోమని 10 రూపీస్ అంటాం, ఆ మ్యాగీ ప్యాకెట్లు 10 రూపీస్ ఒకటి తెచ్చుకుంటే వాడు వచ్చి దాన్ని తింటాం. సో అలా అలవాటు పోయి పిల్లలు కూడా ఎన్నో అనారోగ్యాలకి చూడండి. ఈరోజు 100 మెంబర్స్ కనుక స్టూడెంట్స్ని తీసుకుంటే దాదాపు 60-65 మంది కళ్ళజోళ్ళు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయండి ఇవి? వాళ్ళు తినే ఆహారం. డైలీ వాళ్ళు ఫుడ్ బేస్లో ప్లాంట్ బేస్డ్ ఫుడ్ పెట్టండి. ఒకరోజు తోటకూర రైస్ చేయండి, ఒకరోజు పాలకూర రైస్ చేయండి. అట్లా వీక్లీలో 3-4 టైమ్స్ మంచిగా ఆకుకూరలు ఇవ్వండి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా రైస్లు వాళ్ళకి పెట్టండి. మంచి స్ప్రౌట్స్, నట్స్, బాదం పప్పు ఇలాంటివి అలవాటు చేస్తే వాళ్ళు వాళ్ళ మైండ్ లెవెల్స్ పెరుగుతాయి, ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి. చక్కగా మనం చెప్పిన మాట వింటారు. మా ఇంట్లో మా సిస్టర్ వాళ్ళ పాప ఉండేది. వాళ్ళు స్టార్టింగ్లో నాన్ వెజిటేరియన్స్, అంటే మా సిస్టర్ వెజిటేరియన్గా మారింది, మా బావగారు నాన్ వెజిటేరియన్స్. సో స్టార్టింగ్లో తను పాప బాగానే ఉండేది. వీళ్ళు ఎప్పుడైతే కొద్దిగా ఎక్కువ నాన్ వెజ్ తింటాం ఆ, మళ్ళీ స్టార్ట్ చేశారో, తనలో చెప్పిన మాట వినేది కాదు. నేను ఒకటే చెప్పాను, అమ్మ నాన్ వెజ్ పెట్టబాకు, మనం తెలుసుకున్నాం కాబట్టి నువ్వు నాన్ వెజ్ పెడతాం మానే, ఖచ్చితంగా తనలో మార్పు వస్తుంది అనగానే నాన్ వెజ్ పెడతాం మానేశారు. అప్పుడు మనం ఇంట్లో చెప్పే విషయాలన్నీ కూడా వాళ్ళు అవగాహన తెచ్చుకుంటున్నారు. మళ్ళీ ఎప్పుడైతే వెజిటేరియన్గా మళ్ళీ తయారయ్యారో పిల్లలు కూడా ఆ, ఆ, మా ఫాదర్ మదర్ చెప్పే మాట నేను వినాలి అనే ఒక ఆలోచన వాళ్ళలో కలిగింది. అర్థమైందా? కాబట్టి మనకు ఆహారం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్నో ఈ ఈ ఫుడ్ మీద ఎంతో మంది ఈ రోజు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఒకళ్ళు మిల్లెట్స్ తినమంటారు, ఒకళ్ళు ఇంకోటి తినమంటారు, ఒకళ్ళు వచ్చేసి ప్రకృతి ఆహారం వైపు తినమంటారు. ఇవన్నీ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, ఏది ఫాలో అవ్వాలో మనకు అర్థం కావట్లా. అందుకని నేను ఈ రోజు ఏం చెప్తున్నానంటే, వాగ్భటాచార్యులు గారు ఈ ప్రపంచానికి ఇచ్చిన మెసేజ్ ఇది. ఆయన కన్నా గొప్ప వాళ్ళు ఎవరున్నారండి? 6,000 సూత్రాలు కనిపెట్టాడు ఆయన. 6,000 సూత్రాల్లో ఇవన్నీ మానవాళికి అసాధ్యమని అన్ని ఫిల్టర్ చేసుకుంటూ 15 సూత్రాలు కనిపెట్టారు. ఆ 15 సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం నేను చెప్పింది ఏంటి? మానవుడు సంపూర్ణ ఆరోగ్యంగా తయారవ్వాలంటే భౌతిక శరీరం ఫస్ట్ ఉదయం 10 గంటల లోపల తింటాం, సాయంత్రం 6 గంటల లోపల తిని ఆపేయటం, ఇంకేం తినకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకొకటి, మన డైనింగ్ టేబుల్స్ వచ్చినాయి. ఇంతకుముందు డైనింగ్ టేబుల్స్ లేవి. డైనింగ్ టేబుల్స్ కూడా ఫారిన్ కల్చర్ నుంచే వచ్చింది, బ్రిటిష్ వాళ్ళ నుంచి. అర్థమైందా? ఎందుకు డైనింగ్ టేబుల్స్ వాడేవాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళకి చలి ఎక్కువ ఉండేది.
ఎండ ఉండదు. ఆ చలి ఉన్నప్పుడు ఏమైందంటే ఈ శరీర భాగాలన్నీ కూడా బిగుసుకుపోయి కింద కూర్చోలేరు. మన భారతదేశంలో అదే మన చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు సూర్య భగవానుడు రమ్మంటే వస్తాడు, అవసరం లేదంటే వెళ్ళిపోతాడు. అటువంటి దేశం మన దేశం. మనం ఏం చేస్తున్నాం ఈ రోజు డైనింగ్ టేబుల్స్ మీద కూర్చుంటున్నాం, తినేస్తున్నాం. ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు జఠరాగ్ని మన శరీరంలోకి వెళ్ళదు. అందుకే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మీరు అందరూ డౌట్ రావచ్చు, అయ్యా మరి మేము లక్షలు పెట్టి డైనింగ్ టేబుల్ తెచ్చుకున్నాం కదా, నువ్వేంది క్లాస్లో డైనింగ్ టేబుల్ ఆడొద్దు అంటావు, ఇక మీరు రేపు నుంచి మీ క్లాస్లో మీకు దండం మానేయకండి. డైనింగ్ టేబుల్ పక్కన పెట్టొద్దు. డైనింగ్ టేబుల్ అట్లీస్ట్ ఆ పోచర్లో కూర్చోండి. బాచుపట్లు వేసుకొని కుర్చీ ఉంటది కదా, అట్లీస్ట్ మిమ్మల్ని అవన్నీ తీసేయమని చెప్పను. లగ్జరీస్ కావాలి, అనుభవించండి, నేను వద్దంటల్లా. కానీ మన భారతీయ సనాతన ధర్మంలో ఆరోగ్య సూత్రాలు కొన్ని సృష్టింపు చేసి ఉన్నారు మహానుభావులు. వాటిని పాటిస్తే మనకు ఆరోగ్యం వచ్చే విషయంతో నేను చెప్తున్నా. అంతేగాని డైనింగ్ టేబుల్ తీసుకెళ్ళి మళ్ళీ బయటపడేయమని చెప్పను. ఆ చెప్పే రైట్స్ నాకు లేవు. ఉన్న విషయాన్ని అందించడం నా వంతు. అది మీరు ఫాలో అవుతారో ఫాలో అవ్వరో నేను. ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చోండి, కూర్చొని చక్కగా రెండు మనం కింద కూర్చున్నాం కదా, ఇప్పుడు నేను ఫ్రీగా కింద కూర్చున్నాను కదా, అదే పోచర్లో కూర్చొని తినండి. వెనకట్లో ఎలా తినేవాళ్ళు, ఒక ఒక కుర్చీ, ఒక స్టూల్ ఉండేది, స్టూల్ ముందు ఇంకో స్టూల్ ఉండి దాని మీద ప్లేట్ పెట్టుకునేవాళ్ళం, దీని మీద కూర్చొని తినేవాళ్ళం అరిటాకుల మీద. ఇప్పుడు అవన్నీ పోయినాయి కదా. ఉన్నాయా? ఆరోగ్యంగా ఆరోగ్యం కోసం పెద్ద పెద్ద ఏం చేయవసరం లేదు. చిన్న చిన్న మార్పులు చేసుకొని మనం అలవరుచుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యం వస్తుంది. అర్థమైందా? మనకు వచ్చే 80% వ్యాధులన్నీ కూడా జీర్ణాశయం నుంచే వస్తాయి. ఈ ఇండైజెషన్ ఎప్పుడైతే ఉంటుందో దాని నుంచే ఒక్కొక్క వ్యాధి పుట్టుకుంటా వస్తుంది. ఎప్పుడైతే ఈ జీర్ణ వ్యవస్థ ప్రాపర్గా ఉంటుందో, డైజెషన్ సిస్టమ్ ప్రాపర్గా ఉంటుందో, తిన్నది టైం కరిగి మొత్తం బయటికి వెళ్ళిపోవాలి. అదే ఫస్ట్ సూత్రం. అది కనుక పర్ఫెక్ట్గా మనం చేయాలి అంటే ఖచ్చితంగా ఈ ఉదయం 10 గంటల లోపల ఆహారం తింటాం, తర్వాత మొత్తం ఎంటీ పెడతాం, వాటర్ తాగటం, లిక్విడ్ తీసుకోవటం, మళ్ళీ ఈవినింగ్ 6 లోపల తినేసి బంద్ చేయటం. నైట్ ఒకవేళ ఏదైనా ఆకలింది అనుకోండి 9-10 కొంచెం ఫ్రూట్స్ అవి ఏదో ఒకటి లైట్గా 1-2 రకాల ఫ్రూట్స్ తినేసి పడుకోవటం. ఇది కనుక చేస్తే శారీరక రోగాలన్నీ కూడా పోతాయి. సో ఫ్యూ సెకండ్స్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఇప్పుడు రాజుగారి ఆశ్రమానికి చాలా మంది వెళ్తారు. మంత్రి సత్యనారాయణ రాజు గారు ప్రకృతి ఆహారం విజయవాడ నది ఒడ్డున ఉంటది. పాపం ఆయన అన్ని మోటివేట్ చేస్తాడు, అన్ని వింటారు అక్కడ, అన్ని ఆచరిస్తాడు, పాటిస్తాడు. ఇంటికి రాగానే ఇప్పుడు ఆ 40 రోజులు చక్కగా స్ప్రౌట్స్ అయితే తింటారు, ఆ లిక్విడ్స్ తాగుతారు, అన్ని పొంది వస్తారు. ఇంటికి రాగానే మనసు మళ్ళీ పాత పాత అలవాట్లకి వెళ్ళిపోద్ది. అన్ని ఖచ్చితంగా అలాగే ఉండాలి అక్కడ. నువ్వు వద్దన్నా తిన్నా, నీ మనసు ఒప్పుకపోయినా, నీ మనసు విపరీతమైన గోల చేసినా ఆయన చెప్పినట్టు చేయాలి. ఆ చేసేటప్పుడు ఏమైంది, మనసు శరీరానికి గందరగోళం ఏర్పడుతుంది, యుద్ధం ఏర్పడుతుంది. మనసు ఏమో వేరే తినమంటా ఉంటది, రాజుగారేమో నువ్వు ఇదే తిను అని చెబుతాడు. ఖచ్చితంగా ఆశ్రమం ఉన్నంతకాలం అన్ని రోజులు అవే తినాలి. ఇంటికి వచ్చాక ఈ యొక్క కోరికనంతా మళ్ళీ ఒకే రోజులో తీర్చుకుంటాడు మానవుడు. మళ్ళీ స్టార్ట్ చేస్తాడు నూనె వేయటం, మసాలాలు వేయటం. నేను చూసా చాలా మంది, నేను ఎవరిని విమర్శించడానికి చెప్పట్లా. అందుకని ఎప్పుడు కూడా అలవాటు అనేది జ్ఞానం ద్వారా పోతేనే, జ్ఞానంతోనే రావాలి. అది నేను ఎందుకు తినకూడదు. చూడండి, మనం ఏ పని చేసినండి ఇదే కాదు, ఒక మాట మాట్లాడినా, ఒక పదార్థం మన శరీరంలోకి వెళ్తుందంటే మనం ముందుగా గెస్ చేయాలి, ఈ పదార్థం నేను తింటున్నాను. ఆకలి ద్వారా తినకూడదు. ఆకలి అయినప్పుడు మనం ఇప్పుడు ఏదో ఒకటి, ఫర్ సపోజ్ ఆకలి అయింది, ఏదో తింటున్నాం ఒక పదార్థం, దాని ద్వారా శరీరానికి హాని జరుగుతుందా మేలు జరుగుతుందా అనే ఎరుక మనకి ఎప్పుడు ఉండాలి. ఆ ఎరుకుంటే చాలు, మనం సగం మన జీవితంలో సగం రోగాలు, మనం భౌతికంగా వచ్చే రోగాలన్నీ కూడా, కర్మ పరంపరలో వచ్చే రోగాలు అనుభవించాలి. నువ్వు ఎన్ని సలాడ్స్ తిన్నా, ఎంత అమృతం తాగినా కూడా అది దేవుడు తప్పించలేడు, భగవంతుడు కూడా తప్పించలేడు. అర్థమైందా? సో అవి ఖచ్చితంగా అనుభవించాలి. కాకపోతే ఇప్పుడు ఈ మోడర్న్ కల్చర్లో వచ్చే ఈ షుగర్లు కావచ్చు, బీపీలు కావచ్చు, వాటన్నిటిని మనం నిర్మూలించుకోవాలంటే మన లైఫ్లో, మన చేతిలోనే మన లైఫ్ ఉంది. సో కాబట్టి మనం ఎప్పుడైతే ఈ జీవన విధానాన్ని మార్చుకొని సంపూర్ణ సంపూర్ణ శాకాహారం తింటూ మంచి స్ప్రౌట్స్, మంచి ఆలోచనలతో ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్గా మన శారీరకంగా ఎన్నో మార్పులు వస్తాయి, సాధనలో కూడా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఓకేనా? సో అది
ఈ సంపూర్ణ నిత్య జీవితంలో సంపూర్ణ జీవన విధానం మన ప్రతి శనివారం ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు, ఒక్కొక్క విషయాన్ని మనం చెప్తూ ఉన్నారు. అన్నిటికన్నా అన్ని విషయాలు మనం పాటించలేం. అర్థమైందా? ఈ రోజు ఈ భూమి మీద హెల్త్ మీద ఎన్నో సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి, రకరకాల కాన్సెప్ట్స్తో రకరకాలుగా. కానీ అవన్నీ ఓకే అయినప్పటికీ మొట్టమొదటి సూత్రం మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే ఫస్ట్ రోజుకి 2 పూట్ల ఆహారాన్ని తీసుకోవడం ఎప్పుడైతే మనం ప్రాథమికంగా స్టార్ట్ చేస్తామో సగం రోగాలు శారీరక ఈ భౌతిక దేహానికి సంబంధించినవన్నీ కూడా హీల్ అయిపోతాయి. అర్థమైందా? ఆ తినేటప్పుడు కూడా మనం ఏ భావంతో తినాలంటే ఏ పదార్థం అయినా సరే, నేను తినే పదార్థం నా శరీరానికి అమృతంలాగా పనిచేస్తుంది అని ఒక మనస్ఫూర్తిగా ఒక 2 నిమిషాలు. వెనకటి రోజుల్లో ఎందుకు ఈ భజనలు పెట్టేవాళ్ళు, తినే ముందు ఏదో ఒకటి ప్రార్థన చేపించేవాళ్ళు. ఎందుకంటే మానవుడు ఎన్నో ఆలోచనతో ఉంటాడు. ఆహారం ముందు తినేటప్పుడు కూడా అదే ఆలోచనతో కనుక తింటే ఆ ఆలోచనలన్నీ ఆహారంలోకి వెళ్తాయి. అర్థమైందా? వాళ్ళు ఎంత అద్భుతంగా తయారు చేసినప్పటికీ రకరకాల నెగిటివ్ ఫోర్సెస్తో కనుక మనం కూర్చొని ఆహారం ముందు తింటుంటే ఆ ఆలోచనలన్నీ ఆహారంలోకి వెళ్ళిపోయి ఆహారంలో కూడా కలుషితం అయిందని కొద్దిగా ఆ యొక్క స్పేస్ కోసమే ఏదో ఒక అన్నపూర్ణ స్తోత్రం అనో లేదంటే ఒక భజన చేయించేవాళ్ళు. భజన చేయించి మధ్యలో ఆ గ్యాప్ ఇచ్చి ఆ ఫుడ్ లోపలికి వెళ్ళనిచ్చేవాళ్ళు. అర్థమైందా? సో కాబట్టి మనం ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి, లంచ్ చేయండి, నైట్ ఏదైనా తినండి. తినేటప్పుడు ఏదైనా తినండి అంటే మళ్ళీ అటు వెళ్ళకండి. శాకాహారం తినేటప్పుడు నేను తినే ఆహారం నా శరీరానికి అమృతంలా పనిచేస్తుంది అని ఒక్క భావన నిజంగా అని చేయండి. మీకు ఎన్ని మార్పులు వస్తాయి మీకే తెలిసింది. ప్రాక్టికల్గా చేసి చూడండి. నేను చెప్పానని మీరు నమ్మాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. అర్థమైందా? మీరు వాటర్ తాగేటప్పుడు కూడా వాటర్లో మాలిక్యూల్స్ ఉంటాయి. పూర్వపు రోజుల్లో వాటర్ థెరపీ అని ఉండేది. దాని ద్వారా పెద్ద పెద్ద కేసులు కూడా చేజ్ చేసేవాళ్ళు. అంటే మనిషికి అంతుబట్టని కొన్ని కేసులు ఉంటాయి, క్రిమినల్ కేసులు. వాటర్ థెరపీతో వాళ్ళని ఐడెంటిఫై చేశారు. ఎందుకంటే వాటర్లో మాలిక్యూల్స్ ఉంటాయి, అణువులు పరిమాణులు, సజీవ కణాలు. అవి నువ్వు ఏ ఆలోచనతో అయితే ఉంటావో అదే ఆలోచన వాటికి వెళ్తాయి. కావాలంటే చూడండి, 2 గ్లాసుల వాటర్ తీసుకోండి. ఒక గ్లాసు వాటర్ ప్యూర్గా ఉంటాయి, ఇంకో గ్లాసులో ఒక చిన్న నలక ఎక్కడో పడిద్ది. ఇవి కూడా ప్యూర్గానే ఉంటాయి. కానీ ఆ చిన్న నలక చూసి నువ్వేం థాట్ రిలీజ్ చేస్తా, ఇది బాగలేదు బాగలేదు అంటావు. ఎప్పుడైతే నువ్వు బాగలేదని థాట్ రిలీజ్ చేస్తావో ఆ థాట్ ఎనర్జీ. ఆలోచన అంటే ఒక శక్తి, ఒక సబ్స్టెన్స్. మనం చేసే ఆలోచనలన్నీ కూడా విశ్వంలో ఒక సబ్స్టెన్స్ లాగా ఫామ్ అవుతాయి. అర్థమైందా? నిరంతరం కనుక అదే ఆలోచన చేస్తూ ఉంటే దానికి నువ్వు ఎనర్జీ ఇస్తావు. ఎనర్జీ ఇచ్చి అది రూపాంతరం చెందింది నీ జీవితంలో. కావాలంటే చూడండి, చాలా మంది భయంతో కొన్ని రకాల ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. భయంతో చాలా మంది భయాన్ని మనసులో పెట్టుకొని తెలియకుండా ఆ భయానికి సంబంధించిన ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైతే ఆలోచిస్తారో పదే పదే అదే వాళ్ళ జీవితంలోకి వస్తుంది. అవునంటారా కాదంటారా చెప్పండి? ఎస్ ఆర్ నో? ఏందో మాట్లాడతలేదు, ఎవరు? బోరు కొడుతుందా క్లాసు? ఎస్ ఎస్ Yes, yes. మాట్లాడండి, మాట్లాడితేనే కొద్దిగా మాకు యాక్టివ్గా ఉంటాం. అదే బాగా ఇప్పుడు బాగా చెప్తారు కాబట్టి మీరు చెప్పేది మనిషిలో వినడమే భయాలు ఉంటాయి, ప్రతి మనిషిలో భయాలు ఉంటాయి. ఈ భయాలు బయటికి చెప్పుకోలేక షై ఫీలింగ్తో ఈ భయాన్ని లోపల పెట్టుకొని కొన్ని రకాల నెగిటివ్ ఆలోచన నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన ఏం చెయ్యవసరంలా, ఈ నిరంతరం ఆలోచించేటప్పుడు. అందుకనే బుద్ధుడు కూడా ఏం చెప్పాడంటే చివరికి నీ ఆలోచనే దైవం అన్నాడు. నీ ఆలోచనే దైవం. నీ జీవితం అంతా కూడా నీ ఆలోచన మీదే ఉంది. నువ్వు ఎలా ఆలోచిస్తే నీ జీవితం అలా ఉంటుంది. యామతి సాగతి, యామతి సాగతి అన్నారు. ఈ టోటల్ ఈ సాధన ఎసెన్స్ కూడా ఇదే. అందుకని మనం ఎప్పుడు కూడా సాధన మార్గం, ఎందుకంటే ఒకటి నెగిటివ్ వైపు నుంచి పాజిటివ్ వైపు వస్తారు. ఎలా వస్తారు? ఒక మనిషిలో ఎప్పుడు దుఃఖం ఉంటుంది, దానికి సంబంధించిన జ్ఞానం లేనప్పుడు దుఃఖం ఉంటుంది. దానికి సంబంధించిన జ్ఞానం వచ్చింది అనుకోండి, దాని పట్ల దుఃఖం పోద్ది. మనలో దుఃఖం ఉందంటే ఆ విషయం పట్ల జ్ఞానం లేనట్టు. జ్ఞానం లేక అది ఎట్లా చేయాలో, ఏమైద్దో ఏమైపోద్దో, ఇదే సంసారం అయిపోద్దు, కుటుంబం అయిపోద్దు అని భయపడుతూ ఉంటాం. దానికి సంబంధించిన నాలెడ్జ్ మన దగ్గర ఉందనుకోండి, అప్పుడు దాన్ని చక్కగా మనం ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకుంటే జ్ఞానం ద్వారా ముందుకెళ్తే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు సపోజ్ చిన్న అత్తా కోడళ్ళు ఉంటారు, లేదంటే ఇంకో ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి. వీళ్ళిద్దరి మధ్య సరైన అవగాహన. అవగాహన అంటే ఏంటి మీనింగ్? అక్కడ ఆ జ్ఞానం లేదు వాళ్ళకి.
అర్థమైందా? ఇద్దరు ఒకే కాన్షియస్ లో ఉంటారు. ఎవరు చెప్పినా కూడా ఒకళ్ళు చెబితే ఒకళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఒకళ్ళు చెబితే ఒకళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇంకా ప్రాబ్లం ఎక్కడ క్లియర్ అయింది? ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వాలంటే దాని పట్ల అవగాహన రావాలి. ఆ జ్ఞానం అనేది ఇద్దరిలో ఉన్నప్పుడు దాన్ని పక్కకు నెట్టుకొని మళ్ళీ ఇద్దరు ప్రేమతో ముందుకు వెళ్తారు. ఆ ప్రేమతత్వం రావడానికి కౌన్సిలింగ్ ఇవన్నీ, అవునా కదా? ఆ కౌన్సిలింగ్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఎంత అని చెబుతారు, బాగుండాలమ్మా, అట్లా కాదు ఇట్లా కాదని చెబుతారు. అక్కడ వింటారు బాగానే, తలుగుతారు. కానీ ఇంటికి వచ్చాక మళ్ళీ ఇదే సేమ్ రొటీన్. అందుకని వెనకటి నుంచి కూడా మన పెద్దలు ఏమన్నారంటే నాలెడ్జ్ ఈజ్ డివైన్ అన్నారు. జ్ఞానం అనేది దైవంతో సమానం. ఆ జ్ఞానాన్ని కూడా మనం ఎట్లా పడితే అట్లా పంచకూడదు. ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పే విషయాలే కదా మీరు వింటుంది, అదే మీ లైఫ్ అయిపోద్ది. అందుకని నాలెడ్జ్ షేర్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మనకు తెలిస్తేనే మాట్లాడాలి. ఓవర్గా బ్లైండ్గా మనం మాట్లాడితే ఎదుటోళ్ళు విని అది ఫాలో అయ్యారంటే అది లైఫ్ డైల్యూట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అర్థమైందా? సో ఇది ఈరోజు క్లాసు. నిత్య జీవితంలో సంపూర్ణ జీవన విధానం అనే భాగంలో ఫస్ట్ మనం చేయాల్సింది ఆహారం మార్చుకోవాలి. ఆహారం ద్వారానే మన ఆలోచనలు ఉంటాయి. మన ఆలోచనలు బట్టే మన సాధన ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఇనీషియల్గా ఆహారాన్ని మార్చుకుంటూ ప్రతిరోజు 2 పూటలు తినటం కనుక అలవాటు చేస్తే సగం శారీరక రోగాలన్నీ పోతాయి. మానసిక రోగాలు పోవు ఆహారం మార్చుకోవటం వల్ల. మానసిక రోగాలన్నీ కూడా పోవాలంటే మన సాధన జ్ఞానం ద్వారానే పోతాయి. అందుకని ధ్యానం సర్వరోగ నివారణ అనే కొటేషన్ లో ఒక ధ్యానం ద్వారానే రోగాలు తగ్గవు. ధ్యానంతో పాటు ఆహారం మార్చుకోవాలి. ఆహారంతో పాటు అన్నిటికన్నా మన ఆలోచనలు మన జీవితంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రోలు. నువ్వు ఏం లేకపోయినా సరే నిరంతరం పాజిటివ్ గా ఉండు. నీ దగ్గర 1 రూపాయి లేదు, కానీ నాకు అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, అంతా మంచి జరిగిద్దని అనుకుంటా ఉంటే నువ్వు ఈ విశ్వానికి మీరు ఆ థాట్స్ రిలీజ్ చేస్తావో అదే మళ్ళీ నీకు రూపాంతరం చెంది బ్యాక్ వస్తుంది. అర్థమైందా? ఈ థాట్ పవర్ అనే దానిలో ఒక అంత అద్భుతమైన ఆ సైన్స్ ఉంది. ఇప్పుడు కృష్ణంరాజు గారు ఉన్నారు, నిరంతరం ఒక మంచి ఆలోచనతో రోజు గనక ఆయన ఆ థాట్ రిలీజ్ చేస్తూ ఉంటే ఆయనకి ఏం కావాలి? ఫస్ట్ మనకి క్లారిటీ ఉండాలి, నా జీవితంలో నాకేం కావాలి. ఆ క్లారిటీ ఉన్నప్పుడు, ఆ క్లారిటీ వచ్చాక మీరు ఆ థాట్ రిలీజ్ చేయండి. రోజు ధ్యానంలో కూర్చోండి కళ్ళు మూసుకొని. ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు ఒక ఎక్స్ అనే పర్సన్కి కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఆ అనుకో ఆ మనం మనకి ఏదైతే కావాలో ఫస్ట్ దాని పట్ల క్లారిటీ ఉండాలి. ఇట్లా ధ్యానంలో కూర్చొని దాన్ని మనం రిలీజ్ చేస్తూ ఉండండి. ఆ థాట్ రిలీజ్ చేస్తూ ఉండండి. నాకు అంతా అయిపోయింది, నా సమస్యలన్నీ క్లియర్ అయిపోయాయి, క్లియర్ అయిపోయాయి, క్లియర్ అయిపోయాయి, క్లియర్ అయిపోయాయి అని నిరంతరం అదే భావంతో కనుక ఇది ఒక ప్రాక్టికల్ అనమాట సాధనలో. అర్థమైందా? ఇనిషియల్ గా మనం ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళాలంటే ఫస్ట్ మనం భౌతికంగా ఈ సమస్య నుంచి దూరం అవ్వాలి. ఏదైనా ఒక ఆరోగ్య సమస్య అయినా కావచ్చు, నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తయారయ్యాను అని మన శరీరంలో ప్రతి కణానికి, అణువులకి, పరిమాణానికి, ప్రతి దానికి కూడా మనస్ఫూర్తిగా ఎప్పుడైతే మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటామో ఆ యొక్క ఆలోచన గ్రహించి, ఓ ఈ వ్యక్తి ఇది కోరుకుంటున్నాడు, సో దీనికి సంబంధించిన రసాయనాలను, వీటికి సంబంధించినవి కూడా నేను రెడీ చేసుకోవాలని బాడీ అలర్ట్ అయిపోద్ది. మన ఆలోచన నుంచే బాడీ అంతా అలర్ట్ అయిపోయి అదే మనకి ఇస్తుంది. అర్థమైందా? ఇది మన ఆలోచన వెనుకున్న సైన్స్. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంపార్టెంట్ సార్. చెప్పండి అమ్మా. ఏం సార్ అవకాశం వచ్చారు. సార్ చెప్పండి. జయరామ్ అదే రెడ్డి గారు నమస్కారం. ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ మధ్య, అసలు కనపడతలా? జయరామ్ రెడ్డి సార్, సార్ 1 మినిట్. జయరామ్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి. జయరామ్ రెడ్డి సార్. సార్ మాట్లాడండి సార్. మీరు 1వ తారీఖు అదే క్లాసులు స్టార్ట్ కాకముందు 1 వీక్ ఆ, నాకు యాక్సిడెంట్ అయింది సార్. ఉమ్, 6 o'clock అట్లా ఈవినింగ్. ఉమ్, ఉమ్, తిరిగి ఉదయమే ధ్యానం కూర్చున్నాను. ఉమ్, అంటే ధ్యానం అంటే నాకు అంత పిచ్చి. ఉమ్, ధ్యానం నుంచి అట్లా చేసుకుంటూ మీరు మీ క్లాస్ స్టార్ట్ అయినాయి. మీ క్లాస్ అయినప్పుడు ఆ నొప్పి కూడా చాలా వరకు క్యూర్ అయిపోయింది. ఉమ్, అది నాకు ఎలాంటి ఆటంకం కలగలేదు. ఉమ్. ఇది కూడా చాలా డెవలప్ అయినందుకు కూడా నాకు
సార్ మీ వాయిస్ కొన్ని వినపడుతున్నాయి, కొన్ని క్లారిటీ లేదు సార్. కొంచెం పెద్దగా మాట్లాడారు, ఇఫ్ యూ డోంట్ మైండ్. రైట్ సార్. సార్ అదే చెప్పాను కదా, యాక్సిడెంట్ అయిన గురించి. కాళ్ళు ఇదే కొంచెం ఇదైంది, బెండ్ అయ్యి స్కూటర్ మీద పడి. అది తిరిగి పొద్దునే క్లాస్ స్టార్ట్ అయినాయండి ఇవి. అక్కడ ఎక్కడ కానీ నేను తగ్గలేదు. అట్లా కూర్చొని ధ్యానం చేస్తే దీంట్లోనే దాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఎలాంటి ప్రాబ్లం ఎక్కడ కానీ నాకు అనిపించలేదు. అది చాలా వరకు క్యూర్ అయింది. దీని వలన మనం ఎంత ఇది అవుతున్నాం అనేది నాకు ఒక ప్రత్యక్ష సాక్షి నేనే. ఓకే సార్, ఎక్సలెంట్. ఏం లేదు, ఒకటే ప్రతిదానికి ఒకటే సొల్యూషన్. మనం ఎన్ని రకాల పాయింట్స్ ఉన్నా కూడా ఒకటి మన సంకల్ప శక్తి, మన సాధన. ఈ రెండింటికి మించింది ఏమీ లేదండి, గుర్తుపెట్టుకోండి. ఒక సంకల్పాన్ని పెట్టుకోవాలి, దాన్ని సిద్ధించుకోవడానికి సాధన చేయాలి. ఈ సంకల్పం ఎలా ఉండాలంటే, మనం ఒక సంకల్పాన్ని పెట్టుకున్నప్పుడు ఆ సంకల్పం తొందరగా ఎప్పుడు మనకు సిద్ధించిందంటే సాధనలో ఫస్ట్ మనం పెట్టుకున్న సంకల్పం మంచిదై ఉండాలి. ఒకటి మనకు మంచి చేయాలి, 10 మందికి మేలు కలిగించాలి, ప్రకృతికి హాని తలపెట్టకూడదు ఆ సంకల్పం. అర్థమైందా? సో ఇటువంటివే మనకు ప్రకృతి కానీ విశ్వం కానీ తొందరగా మనకి సిద్ధింపజేస్తుంది. సంకల్పం అనుకునేటప్పుడు కూడా చాలా అవేర్గా ఉండాలి, తెలియాలి ఫస్ట్ అసలు సంకల్పం ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే అది మనకు మేలు చేసి. అంతేగాని మనకి ఏదో ఊరక నోటుకు వచ్చిందని అది అనుకుని ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, తద్వారా అది వేరే వాళ్ళ కర్మ అయింది అనుకోండి, మళ్ళీ దాన్ని మనం అనుభవించాలి. అందుకని సంకల్పం అనుకునేటప్పుడు క్లారిటీగా స్పష్టంగా నాకేం కావాలని తెలియాలి. అది తెలిసినప్పుడు మీరు చక్కగా సాధనలో కూర్చొని, మరి భగవాన్ రమణ మహర్షికి ప్రపంచం అంతా ఆయన దగ్గరికి వచ్చింది. ఎట్లా వచ్చిందండి? గురువుగారు ఏమైనా హితబోధలు చేశారా? ఏ రోజైనా నోరు విప్పాడు ఆయన? మరి ఎందుకు ప్రపంచం అంతా ఆయన దగ్గరికి వచ్చింది? ఏం చేయలే, ఆయన ఒక మౌనంగా ఉన్నాడు. మౌనంలోనే అంతా సాధించాడు భగవాన్. అందుకని వరల్డ్ వైడ్గా ఈరోజు తిరువన్నామలైలో 143 దేశాల నుంచి, మీకు తెలియదు, మన భారతదేశంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం అరుణాచలం. కైలాస మానస సరోవర్ వెళ్తే ఎంత ఫలితం ఉందో, హిమాలయాలకు వెళ్తే ఎంత ఫలితం ఉందో, కాశీకి వెళ్తే ఎంత ఫలితం ఉందో, అదేవిధంగా అరుణాచలం వెళ్ళినా కూడా అదే ఫలితం ఉందో వేదం చెప్తుంది, నేను చెప్పే మాటగా. ఎందుకు వేదం చెప్పిందంటే, మన ఋషులు కానీ గురువులు అందరూ కూడా అరుణాచలంలో తిరిగారు, గిరి పరిక్రమ చేశారు. భగవాన్ కూడా అందుకని ఎప్పుడు కూడా ఎంతో మంది శిష్యులు ప్రయత్నం చేశారు ఆయన ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తీసుకెళ్ళి ఏదో చెప్పాలని. కానీ ఆ ప్రయత్నంలో ఆయన ట్రైన్ ఎక్కితే ట్రైన్ ఆగిపోయేది, బస్సు ఎక్కితే బస్సు ఆగిపోయేది. సో భగవాన్ కూడా ఎప్పుడు ఆ అరుణాచలం దాటి ఎక్కడికి వెళ్ళాల. అటువంటి ప్లేస్లకు మనం వెళ్ళినప్పుడు ఈ కొద్ది సమయం కనుక గడిపితే మనకి ఇంకా ఆ యొక్క సాధనలో ఇంకా మనం పరిణితి చెందుతాం. ఇంట్లో చేసింది వేరు, గ్రూప్లో ఇట్లా కలిసింది వేరు, ఓకే ఇవన్నీ చేయాలి. కానీ అప్పుడప్పుడు గురువుల సమాధుల దగ్గరికి వెళ్ళి ఆ మహానుభావులు అయితే ఎవరైతే ఉన్నారు, భగవాన్ రమణ మహర్షి ఎవరైనా సరే, మన దూర ప్రయాణాలు అవసరంలా, మనకు దగ్గరలో కూడా చాలా మంది గురువులు సమాధులు ఉంటాయి మనకు తెలియకుండా. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చక్కగా ధ్యానంలో కూర్చొని ఒక మంచి సంకల్పం, నేను గతంలో తెలుసో తెలియక ఏదో కర్మలు చేశా, నన్ను క్షమించు నాయన, ఇక నుంచి నేను ఏ తప్పులు చేయను, నా జీవితాన్ని ఈ సాధనా మార్గంలో తృప్తిగా ఆనందంగా నా శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా తీసేయి, నేను నీకు సరెండర్ అయిపోతున్నాను కూర్చుంటే ఖచ్చితంగా వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. ఎటువంటి వారి యొక్క సహాయం లేకుండా కూడా మనకు కావాల్సిన గురు కటాక్షం, మనుషుల కటాక్షం కాదు, గురు కటాక్షం కావాలి. ఎప్పుడు మనం గురు కటాక్షం గురించే సాధనా మార్గంలో సాధన చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఎప్పుడు ఎక్కడ మార్కులు చూసుకుంటా, 5 మార్కులు కావాలి మనకి, ఇక్కడ మార్కులు అవసరంలే. ఇక్కడ మార్కులు ఎంతవరకు మనం బతకడానికి, పిల్లల్ని ఇబ్బంది లేకుండా వాళ్ళ జీవితాలను చక్కదిద్దడానికి. మిగతా అన్ని కూడా పై లోకాల్లో మనకి ఏముంది, మనం వాళ్ళు ఏమిస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడు ఎరుగుతూ ఉన్నప్పుడు మన సాధన పెరుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఎప్పుడు భౌతిక సుఖాల కోసం, భౌతిక కార్యకలాపాల కోసం సాధన అవసరం లేదండి, అసలు వద్దు, చేయొద్దు కూడా. అర్థమైందా? స్టార్టింగ్లో చేస్తాం, రోగాలు ఉంటే తగ్గించుకుంటాం, తర్వాత మనం ఎప్పుడు కూడా మన ఆలోచన అంతా కూడా నన్ను నేను తెలుసుకుంటూ ఆధ్యాత్మికంగా ముందుకెళ్తూ నాకు తెలిసిన విషయాన్ని 10 మందికి నేను పంచాలి, ఈ భావంతో ఎప్పుడైతే ఉంటామో, అందరూ బాగుండాలి అనుకుంటామో, అప్పుడు మనకి ఎనర్జీస్ పెరుగుతూ ఉంటాయి, సాధన పెరుగుతూ ఉంటుంది, అన్నీ మనకు సహకరిస్తూ ఉంటాయి. ఎప్పుడు మనం సెల్ఫిష్గా నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, నా పిల్లలే బాగుండాలి, అంతా నేనే బాగుండాలి, 100 సంవత్సరాలు నేనే బాగుండాలి అంటే ఉపయోగం లేదు.
ఎప్పుడైతే నాతో పాటు అందరూ బాగుండాలనుకుంటాం అక్కడ మనకి ఎనర్జీస్ పెరుగుతాయి, మనకి అందరి యొక్క సహాయ సహకారాలు కూడా తొందరగా అందుతాయి. అర్థమైందా? అది. ఇంకా మాట్లాడండి ఎవరన్నా. ఎలా ఉంది సెషన్? ఈ మంత్ బాగున్నాయా సెషన్స్, క్లాసులు బాగుంది కానీ? సార్, ఓపెన్ గా బాగుంది. మాట్లాడినాం, ఎందుకంటే మీరు ఏది మాట్లాడినా కూడా నేను ఏమనుకోను. దయచేసి ఏదున్నా కూడా ఓపెన్ గా అడగటం నేర్చుకోండి, ఓపెన్ గా మాట్లాడటం నేర్చుకోండి. నేను క్వశ్చన్ అడిగితే ఏమన్నా అనుకుంటారేమో, జూమ్ సభ్యులందరూ నాకల్లే చూస్తారేమో, మళ్ళీ నేను వీడియో ఆన్ చేయాలి, ఇవన్నీ పెట్టుకోవద్దు. ఏదున్నా అడగటం నేర్చుకోండి. శివ గారు, మేడం. మీరు చెప్పినట్టయితే నన్ను నేను చూసుకుంటే ఇవన్నీ కూడా నాకు చిన్నప్పటి నుంచి నేను పెరిగిండేది రమణ మహర్షి స్కూల్లో. ఆ, ఆయన భజన్స్ తోనే పెరిగాను. ఆ, ఆ తర్వాత కాలేజీ టైంలోనూ అలాగే జరిగింది. ఉమ్, డిగ్రీకి వచ్చి రావడము, డిగ్రీ అయిపోతూనే భిక్షమయ్య గురూజీ గారి క్లాసెస్ అటెండ్ అయ్యాను నేను. ఉమ్, అంతకుముందే మంతెన సత్యనారాయణ స్వామి క్లాసెస్ అటెండ్ అయ్యాను 2004. ఉమ్, అప్పటి నుంచి నా ఆహారము అలవాట్లు అలాగే ఉన్నాయి. ఉమ్, అక్కడ 2004 లో మొత్తం వాళ్ళ మంతెన సత్యనారాయణ క్లాసులు, అలాగే ఈ గురువు గారివి మొత్తం క్లాసులన్నీ అటెండ్ అయ్యానండి. ఉమ్. ఇంకా టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనేది దాంట్లో కూడా ఉంది, ఓకే. భిక్షమయ్య గురూజీ. భిక్షమయ్య గురుజీ, అవును. ఆ సత్యసాయి దయాన మండలి. ఆ ఆ భిక్షమయ్య భిక్షమయ్య గురూజీ గు- క్లాసెస్ అటెండ్ భిక్షమయ్య అయ్యాను. గురూజీ గారు, మేడం, భిక్షమయ్య గురూజీ గారితో నేను చాలా సన్నిహితంగా ఉంటా. ఆ వాళ్ళ అక్కడ ఇనిషియేటివ్ ఎక్కడంటే పెంచలకోనలో సార్, పెంచలకోనలో మా ట్రైనింగ్ అయింది. ఆహా, ఓకే. రీసెంట్ గా మేడం చనిపోయారు కదా, సూర్యకుమారి గారు. అవును సార్. 5 days ఉన్న గురువు గారి ఇంట్లో, 5 days. దగ్గరగా ఉన్నాం సార్ మేము, భిక్షమయ్య గురూజీ దగ్గరగా అలా పక్కనే కూర్చునేదాన్ని. ఓకే. అక్కడ మీరు చెప్పిన ఇవన్నీ కూడా అక్కడ ఉండేవి సార్. మన క్లాసులు ఎలా మన ముందు జరిగినవన్నీ కూడా రాసుకోవడము, వాటన్నిటిని దగ్ధం చేయడము, ఆ తర్వాత సంకల్పం ఎలా చేసుకోవాలి అనడము. ఉమ్, అప్పుడే ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి అని నిర్ణయించుకోవడము. ఉమ్, అయితే ఎప్పుడైతే ఇంకా టీచర్ ట్రైనింగ్ కోర్స్కి వెళ్ళాలా అనుకున్నానో, ఇంట్లో పర్మిషన్ లేదు. నిన్ను ఉమ్. నువ్వు ఉద్ధరించుకో, ఊర్లో వాళ్ళని చాలు, తర్వాత చేసుకుందువు, చాలమ్మా ఇంతవరకు పంపించినాము, ఇదే ఎక్కువ అన్నట్టు. ఇంకా అప్పుడు పెళ్లి కుదిరిపోయింది సార్. ఫస్ట్ ఉమ్. సెషన్ లోకి వెళ్ళంగానే చూపులు, రెండో సెషన్ కి వెళ్ళంగానే నిశ్చితార్థం, మూడో సెషన్ కి వెళ్ళంగానే మ్యారేజ్ అన్నట్టు అలా జరిగిపోయింది సంకల్పము. అది ఇక్కడికి మూడో సెషన్. వచ్చినాక వీళ్ళ వాతావరణమే వేరు సార్. మనం నూనె వాడొద్దంటే, కొత్తగా పెళ్లి చేసుకున్నా నూనె వాడొద్దంటావా, ఇలా మొలకలు తినాలంటావా అని చాలా చాలా ఉండేది సార్. అయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు నాది అదే వెయిటే. నా వెయిట్ ఏం మార్పు లేదు. నా ఆహారంలో ఏం మార్పు ఉండదు. మా ఇంట్లో ఆనియన్ అనేది నెలకు 1 kg వస్తుంది సార్, అది టిఫిన్స్ లో. ఇంకా గార్లిక్ ఉండదు. మీరు చెప్పినట్టు ఆకుకూరలే ఉంటాయి, అన్ని ఆకుకూరలే ఉంటాయి. ఇట్లా ఇంకొకటి ఆధ్యాత్మికంగా అయితే మార్పు ఉండదు సార్, అలా చేసుకుంటూనే ఉంటాము. ఇంకా మళ్ళీ నేను వాళ్ళు చెప్పిన ధ్యానాన్ని, ఆ యోగాసనాలను అవన్నీ చేసుకుంటూనే ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళకి కానీ నా పిల్లలకు కానీ అదే చెప్తూ ఉంటాను. ధ్యానం మీరు చెప్పినట్టు ఆ మంచినీళ్ళు తాగాలి అంటే మా పిల్లలకి అదే, థ్యాంక్స్ చెప్పమ్మా, నీళ్ళకు థ్యాంక్స్ చెప్పు. వాళ్ళు అమ్మా థ్యాంక్స్ మర్చిపోయినావే నువ్వు అంటారు నన్ను ఒక్కొక్కసారి. లేదమ్మా మర్చిపోలేదు అంటుంటారు. మంచిగా ఈ మొలకలు కానీ, లేదు కూరగాయలు, పండ్లు, ఓకే, ఆకుకూరలు, ఇవి సార్. ఇంకా మధ్యలో నా పెళ్ళైనా కూడా మధ్యలో ఇవన్నీ తప్పిపోతున్నాయి. నేను మటుకు చేసుకుంటూ వెళ్ళేదాన్ని ధ్యానం గాని. ఇంకా మధ్యలో నాకు కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అవ్వడం, వాళ్ళు మహావతారు ఫౌండేషన్ లో ధ్యానం చేయడం, వాళ్ళతో పాటు నేను ధ్యానం చేయడం, ఇవన్నీ ఉన్నాయి సార్. అయితే మధ్యలో ఈ మధ్య కాలంలో మీరు చెప్పినట్టు నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ మా ఇంట్లో రావడము, నేను కొంచెం బాధపడము ఉన్నా, మళ్ళా నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే, ఇది కర్మ రూపంతో వచ్చిందే గాని మనం తీసుకునే ఆహారం వల్ల కాదు అని నేను తెలుసుకున్నాను సార్. కర్మ రూపంలో ఉండేది అయితే అనుభవించాలి. అదే మేడం, మన అందుకని నేను క్లియర్ గా ఏం చెప్పానంటే, మనకి దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా కర్మ రూపేణ వస్తాయి. కర్మ రూపమే సార్. ఇంట్లో నేను చూస్తున్నాను, అది నేను అయితే అనుకున్నాను, ఇది కర్మ రూపంతో వచ్చిందే గాని మనం ఎక్కడా కూడా మన బ్యాలెన్స్ తప్పట్లేదు కదా. ఇంకొకటి సార్, భగవంతుని దయతో నేనంటూ హాస్పిటల్కి వెళ్ళడము అనేది సంవత్సరానికి ఒకసారి కూడా లేదు సార్. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్.
ఇది నేను నా పిల్లలకు కూడా సార్, నాకే కాదు, నాకు చిన్న పిల్లలే, ఒక బాబు 12 ఏళ్ళు, పాప 8 ఏళ్ళు, వాళ్ళకు కూడా నేను హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాను లాస్ట్ అని చూసుకున్నా కూడా ఇప్పటికి 2 ఏళ్ళు అయింది సార్. మనం ఎంత హాస్పిటల్కి వెళ్ళి ఆయన ఎంత మెడిసిన్ రాసినప్పుడు చివరిలో ఏమంటాడు డాక్టర్, ఆహారం జాగ్రత్తగా తీసుకోయా అని చెబుతాడు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు సీజన్ చేంజ్ అయిపోయిందంటే హాస్పిటల్, సీజన్ చేంజ్ అయిపోయిందంటే ఆ సీజన్ కి తగినట్టు మనం ఇంట్లో మన ఫుడ్ గానీ మనం నీళ్లు గానీ అన్ని మార్చుకుంటా వస్తే మనకేం అవన్నీ అవసరం ఉండదు సార్. నేను అదే చూసుకున్నాను. నేను ఎప్పుడు వెళ్ళాను మా పిల్లల కోసం ఏదైనా ఇబ్బంది ఉందంటే 2 years అయింది. ఒకసారి బాగా సివియర్ కోల్డ్ వచ్చింటే వెళ్ళాను. ఇప్పుడు నేను ఇట్లా క్లాసెస్కి వెళ్ళినప్పుడు చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతారు నన్ను, సార్ మీరు నాన్ వెజ్ తినొద్దు అంటున్నారు కదా, మరి నాన్ వెజ్ లో B12 ఎక్కువ ఉంటది కదా, బాడీకి B12 ఎక్కువ కదా అంటారు. నేను అప్పుడు వెజిటేరియన్ ఫుడ్ లో నాన్ వెజిటేరియన్ ఫుడ్ కన్నా B12 హైయెస్ట్ అమౌంట్ ఉన్న ఫుడ్ చాలా ఉన్నాయి, మనకు తెలియదు. ఇప్పుడు మామిడి గింజ పొడి ఉంటది కదా, మామిడి గింజ పొడి, దానిలో విటమిన్ B12 హైయెస్ట్ ఉంటది. అట్లాగే మనకి ఉంటాయి కదా బాదం పప్పు కాకుండా వాల్నట్స్ లో ఉంటది, అర్థమైందా? ఆకుకూరలో B12 ఉంటది. చాలా మంది అంటే మనకు లోపల ఒక కోరిక ఉంటది, ఆ కోరికను ఎట్లాగో అట్లా మనం మళ్ళీ దీన్ని మనం పొందాలి అనే ఉద్దేశంతో మన మనసు యాక్సెప్ట్ చేయదు. కొన్ని విటమిన్ B12 లేదంట, నాన్ వెజ్ లో దొరకదంట, దొరికిద్ది వెజ్ లో అంత. నాన్ వెజ్ లో కన్నా మీరు ఏ విటమిన్ అయిన తీసుకోండి, ఏ ప్రోటీన్ అయిన తీసుకోండి, నేను ఆ షీట్ మీకు పెడతాను గ్రూప్ లో. నాన్ వెజ్ లో కన్నా వెజ్ లోనే ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నాయి, ఎక్కువ విటమిన్స్ ఉన్నాయి, ఎక్కువ మినరల్స్ ఉన్నాయి. అర్థమైందా? మనం ఈ జీవ చాపల్యంతో ఈ నేలకిని కంట్రోల్ చేస్తే చాలండి. ముందు ధ్యానంలో మనసు అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ మనం స్టార్టింగ్ ఎక్సర్సైజ్ నేలకి నుంచి స్టార్ట్ చేద్దాం. దీన్ని కంట్రోల్ చేస్తే సగం కంట్రోల్ అయిపోద్ది లైఫ్. అవునా కాదా? ఫస్ట్ ఎక్సర్సైజ్ మనం ఎక్కడి నుంచి చేయాలి, దీన్ని కంట్రోల్ చేయగలిగితే ఆటోమేటిక్ మనసు అదే కంట్రోల్ అయిపోద్ది. మనసు కంట్రోల్ అయిపోతే ఇక అంతా మన కంట్రోల్లోకి వస్తుంది. మనం ఎవరు చెప్పినా కూడా ఏం వినం, మన మనసు ఏం చెప్తే అదే చేసుకుంటే వెళ్తే అప్పుడు మన లైఫ్ కూడా ఏ ఇబ్బంది లేకుండా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకెవరైనా మాట్లాడండి. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి, చెప్పండి. ప్రభా మేడం. రవీంద్రరావు గారు, సార్ రవీంద్రరావు గారు అన్మ్యూట్ చేసుకోండి. ఎలా ఉంది ఈసారి సెషన్స్? మీరు స్టార్టింగ్ నుంచి జాయిన్ అవుతున్నారు కదా, మీకు ఏమని ఈ క్లాసులు కానీ మెడిటేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా మీకు ఏమనిపిస్తున్నాయి? ఎలా అనిపిస్తుంది మీకు? 5 years నుంచే నాన్ వెజ్ మానేస్తున్నాను సార్. కొంచెం పెద్దగా మాట్లాడండి సార్. కొంచెం నేను 5 years నుంచి నాన్ వెజ్ మానేస్తున్నాను సార్. అంటే మీ వాల్యూము, మొబైల్ వాల్యూమ్ తక్కువ ఉన్నట్టుంది, కొద్దిగా పెంచి మాట్లాడండి. వాయిస్ లో ఉంది సార్. నేను 5 years నుంచి నాన్ వెజ్ మానేస్తున్నాను. ధ్యానం అనేది మామూలుగానే నేను చేసుకుంటా ఉంటాను సార్. మామూలుగానే నేను ఎక్కువగా భక్తి మార్గంలో ఉండేవాడిని. నేను మామూలుగా చిన్నప్పటి నుంచి భక్తి మార్గంలోనే ఉంటాను సార్. పూజ చేయకుండా నేను అక్కడికి పోయేవాడిని కాదు, ఈ రోజు కూడాను. ఇప్పుడు ఒక 5 years బ్యాక్ మా స్కూల్ కి నేను టీచర్ గా పనిచేశాను సార్. నేను స్కూల్ కి మన పాంప్లెట్స్ వచ్చినాయి సార్, ఒకసారి పిరమిడ్స్ పాంప్లెట్స్ వచ్చినాయి. అప్పుడు చూశాను దాన్ని. అప్పటి నుంచి కొన్ని పుస్తకాలు సేకరించుకుంటా ఉండేసేసి ఈ మార్గం చాలా బాగుంది అనేసి నేను కూడా ఈ ధ్యానం చేయడం అలవాటు చేసుకున్నాను సార్. ప్రజెంట్ ఇప్పుడు నేను అంటే ఈ కార్యక్రమం మనకు చూసిన తర్వాత నేను కూడా మీతో పాటు ధ్యానం చేయాలి ఎక్కువసేపు అనే ఉద్దేశంతో చేస్తున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నా ఆరోగ్యం కూడా చాలా బాగుంది సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ. వాసు గారు మాట్లాడండి. లాస్ట్ చాలా బాగుంది. ఎందుకంటే మార్నింగ్ లేస్తూనే కొద్దిసేపు యోగా చేసిన తర్వాత ధ్యానం స్టార్ట్ చేసేవాళ్ళు మీరు. తర్వాత ఇంకొకటి ఆ ధ్యానానికి ముందు మీరు ఫస్ట్ మా దగ్గర అందరి దగ్గర కూడా మన సంకల్పం చేపించేవాళ్ళు. అవును సార్. అది సెషన్ లో అది మిస్ అయిందండి. ఏమండి? అవునవును, కరెక్ట్. వినిపించట్లేదా? వినపడుతుంది సార్. ఈ సెషన్ లో అవి రెండు మిస్ అయినాయండి. కొంచెం వాటిని సంకల్పం ఒకటి, తర్వాత 5 minutes అట్లీస్ట్ మినిమం 5 minutes యోగా కొంచెం చేసి, ఎందుకంటే అప్పుడే నిద్ర లేసి ఉంటాము, స్నానాలు చేసి కూర్చుంటాము, కొంచెం
ఆ బాడీ ఎక్సర్సైజ్ అనేది ఉంటే ధ్యానానికి మనకు కొంచెం బాగా త్వరగా ఆ మన ఆలోచన రహిత స్థితికి వెళ్ళడానికి అది కొంచెం దోహదం చేస్తుందేమో అని నా ఆలోచన. మీరు కొంచెం దాని ఆలోచన గురించి కాదు, అది ఆలోచించండి. 100% పర్ఫెక్ట్ సార్. నేను స్టార్టింగ్ లో సార్ 2 సెషన్లో యోగా లేదు, 3 నుంచి పెట్టాము. ఎందుకంటే యోగా అంటే మనం ఏదో సార్ అన్ని ఆసనాలు వేయి అన్ని చేయాలని కూడా కాదు. మెయిన్ ఏంటంటే మనం ఎప్పుడైతే శరీరంలో ఉన్న సార్ అవయవాలన్నీ కదలాలి, శరీరంలో ఉన్న అవయవాలన్నీ కదిలి కనుక అవునండి. అవును ధ్యానంలో కూర్చుంటే ధ్యానం కూడా కుదిరిద్ది. మధ్యలో కొంత స్పేస్ ఉంటుంది కాబట్టి నిద్రమత్తు అనేది ఉండదు. అయితే మనం ఈ సెషన్లో యోగా అవును ఎందుకు అంటే, ఆ యోగా మాస్టర్ ఫస్ట్ నాకు కమిట్మెంట్ ఇచ్చాడు రోజు వస్తా అని. తర్వాత ఏం చేస్తున్నాడు, వీలున్నప్పుడు వస్తున్నాడు, వీలున్నప్పుడు రావట్లా. మన ఏం అన్ని ఫ్రీ సెషన్లు, ఎవరిని గట్టిగా కమాండ్ చేయడానికి కూడా మనకి హక్కు లేదు. ఈ యోగా అనే తలకి కొద్దిగా అది మనకి ఖర్చు, ఫైనాన్స్ తో కూడుకుంది. ఆసనాలు ఎవరు ఫ్రీగా చెప్పేవాళ్ళు లేరు ఈరోజు. అతను కూడా మన పిఎస్ఎస్ మూమెంట్ మాస్టరు. సో నెక్స్ట్ సెషన్ లో నేను కొద్దిగా మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్పిస్తాను సార్. సార్ నేను కావాలంటే చెప్పిస్తాను సార్. మీకు ఆసనాలు వచ్చా మేడం మీకు? వచ్చు సార్, నేను చేస్తాను. ప్రతిరోజు ఒక 1 అవర్ ఉంటుంది సార్ నాకు క్లాస్. ఓ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సరే రేపు నుంచి లలిత మేడం గారు మనకి సింపుల్ ఆసనాలు అంటే పెద్ద స్టార్టింగ్ చెప్పిస్తాను సార్. వామప్ ఉంటే చాలు మనకి. బాడీ హెడ్ నుంచి టో వరకు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మరి మీరు ఈ విషయం ముందే చెప్తే మీ చేత ఇంతకు ముందు మనకు ఇంకో మేడం ఉండేవాళ్ళు, తనకు కూడా వచ్చాను. ఎనీవే లలిత మేడం ఉన్నారు కాబట్టి మనం అది మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే షూర్ సార్. సార్. వాసు గారు మనం యోగా థ్యాంక్ తర్వాత. థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జయేంద్ర గారు, న్యూమరాలజిస్ట్ స్పెషల్ డాక్టర్ జయేంద్ర గారు సార్, గుడ్ మార్నింగ్. సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఎక్కడ వాకింగ్కి వెళ్తా వింటారు క్లాసు. ఓకే సార్ హలో సార్, శివ గారు బాగున్నారండి? బాగున్నా సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను వాకింగ్ లో సార్ కొంచెము డిస్టర్బెన్స్ అయింది సార్. మా నేను చిన్న అదే అబ్బాయికి కొంచెము యాక్సిడెంట్ అయిన ఉండే. మా చిన్న అబ్బాయి కారుకు వాడు రాంగ్ సైడ్ లో వచ్చి గుద్దాడు. అయ్యో, కొంచెం డిస్టర్బెన్స్ అయింది, హాస్పిటల్లో ఉన్నాం సార్. అది అందుగురించి అవునా? నేను కొంచెం చేస్తున్నాం, ధ్యానం అన్ని చేస్తున్నాం, కానీ వీలైనప్పుడు నేను కొంచెం ఓకే సార్, వాయిస్ వినపడతలేదు. ఓకే ఓకే సార్, జాగ్రత్తగా చూసుకోండి మీ బాబు. థ్యాంక్ యూ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాసు. మనం చక్కగా ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. రేపు సండే, రేపు క్లాస్ ఉండదు. చక్కగా మీరు ఇంట్లో మీ టైంలో మీరు ధ్యానం చేసుకొని మళ్ళీ మండే క్లాస్లో కలుద్దాం. సార్ అట్లాగే నమస్తే సార్, శివ గారు. నమస్తే అమ్మా. అండి, ఈ 25th తర్వాత నుంచి కూడా కంటిన్యూ చేయొచ్చా మీ క్లాస్ లో? 25th నుంచి 30 మళ్ళీ క్లాసులు అయిపోయాక 1 వీక్ గ్యాప్ ఉంటుందమ్మా. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి ఉంటాయి. కంటిన్యూ చేయొచ్చా అండి? మేము కంటిన్యూ అంటే ఆ 1 వీక్ మీకు మీరు ధ్యానం చేసుకోండి. ఓకే క్లాసెస్ ఏమో 25th తర్వాత మంత్ ఎండింగ్ వరకు ఏముండదు. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి మళ్ళీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ జాయిన్ 1 అవ్వచ్చు వీక్ కదండి మేము? జాయిన్ అవ్వచ్చు. అందరికి లింక్ పెడతాం, గ్రూప్ లో లింక్ పెడతాము. జస్ట్ దాని మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు న్యూ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. రూల్స్ రెగ్యులేషన్స్ లేవు, మీరు ఇయర్ మొత్తం జాయిన్ అవ్వచ్చు. ఏమి అలాంటి ఏం లేవు. ఓకేనా? ఓకే.